గ్రంథాలు తెరుద్దాం. 119వ కీర్తన 39వ వచనం ఈరోజు ధ్యానాంశంగా చదువుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ బైబిల్ ప్లీజ్ టర్న్ విత్ మీ టు Psalm 119 and verse 39. 119వ కీర్తన 39వ వచనాన్ని చదువుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని తెరవాల్సిందిగా మనం చేస్తున్నాను. నీ న్యాయ విధులు ఉత్తమములు నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము. అందరూ ఈ మాట నాతో చెప్పండి, నా అవమానమును కొట్టివేయము. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్రేయర్స్ ఇన్ ద బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన ప్రార్థనలలో ఇది కూడా ఒకటి. చూడండి, కీర్తనల గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే కీర్తనల్లో ఎన్ని కీర్తనలు ఉన్నాయి? 150 కీర్తనలు ఉన్నాయి. వాటిల్లో సుమారుగా 73 కీర్తనలు దావీదు భక్తుడు రచించినవే. మిగతా కీర్తనలన్నీ కూడా ఎవరెవరు రాశారు చెప్పండి? ఆసాబు గారు కొన్ని, కోరహు కుమారులు కొన్ని, సొలొమోను గారు కొన్ని, మోషే కొన్ని. 92వ కీర్తన ఆదాము గారు రాశారని బైబిల్ పంతులు చెబుతారు. పోనీ అది కూడా వేసుకుంటే ఆదాము గారు, ఏతాను, హేమాను ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా చక్కని కీర్తనలు రాసుకుంటూ వచ్చారు. కీర్తనలను హిబ్రూ భాషలో 2 మాటలతో సంబోధిస్తారు. ఒకటి తెహెలిం అనే మాటతో కీర్తనలను పిలుస్తారు. తెహెలిం అంటే ప్రైజెస్ అని అర్థం, స్తుతులు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధానం. మీరు ఒక మంచి ఆరాధికులుగా మారాలి అంటే కీర్తనలు బాగా చదవాలి. మంచి ఆరాధికులుగా మీరు ఉండాలి అంటే, దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్తుతించాలంటే ఆ ప్యాటర్న్ మీరు కీర్తనల గ్రంథాన్ని చదవడం ద్వారా తెలుసుకోవచ్చు. మీరు ఎంత ఎక్కువగా కీర్తన గ్రంథాన్ని చదువుతారో అంత చక్కగా దేవుణ్ణి ఆరాధించగలరు. ఎందుకోసం అంటే కీర్తనలలో దేవుని స్తుతించే అనుభవాలు ఉన్నాయి. దాన్ని టెహిలిం అన్నారు. రెండవది టెఫిలాట్ అంటారు. టెఫిలాట్ అంటే ప్రార్థనలు, ప్రేయర్స్, దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థనలు. అంటే కీర్తనలు అంటే కేవలం పాటలే కాదు, అందులో ప్రార్థనలు కూడా ఉన్నాయి. దైవజనులు దేవుని ఆత్మ ప్రేరేపించడం ద్వారా కీర్తనలు రాసినప్పుడు వారు దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేశారో, లేదా మనం ప్రభావవంతంగా ఎలా ప్రార్థన చేయాలో కూడా లేఖనాల్లో ఈ కీర్తన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. సో when we come to Psalm 119, this is one of the largest psalms in the బైబిల్ గ్రంథంలో అతిపెద్ద కీర్తన అంటూ ఏదైనా ఉంది అంటే 119వ కీర్తన. ఈ 119వ కీర్తన ఎవరు రాశారు లేదా ఎవరు రచించారు అన్న దాని మీద కొంచెం డిబేట్ అయితే ఉంది. కొంతమంది ఏమంటారంటే దావీదు భక్తుడే రాశాడని. ఎందుకంటే ఆ పద ప్రయోగం, ఆ యాక్సెంట్ కావచ్చు, ఆ రైటింగ్ స్టైల్ కావచ్చు, ఆ వొకాబులరీ కావచ్చు, ఇదంతా కూడా దావీదు గారు తక్కిన కీర్తనలు రాసినప్పుడు ఉపయోగించిన పదాలే చాలా ఎక్కువగా దీనిలో ఉన్నాయి. కాబట్టి నో డౌట్ ద రైటర్ ఆఫ్ Psalm 119 వాజ్ డేవిడ్ అని కొంతమంది బైబిల్ పండితులు కంక్లూజన్లోకి వచ్చేసారు. మరికొంతమంది ఏమన్నారంటే దావీదు గారు కాదు, ఎజ్రా గారు ఈ కీర్తన రాసుంటాడు. బైబిల్ గ్రంథంలో ఎజ్రా శాస్త్రి ఒక ఆయన ఉన్నారు కదా, సో ఆయన ఈ కీర్తన రాసుంటారు అని కొంతమంది అభిప్రాయపడ్డారు. అయితే నా రీసెర్చ్లో, అంటే నేను అనేకమైన వ్యాఖ్యానాలన్నీ చూసిన తర్వాత నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే కీర్తనను రాసింది దావీదు గారే. అయితే దీన్ని కంపైల్ చేసింది, ఆ వచనాలన్నీ ఒక చోట కూర్చింది బహుశా ఎజ్రా గారు అయి ఉండొచ్చు అని ఒక అభిప్రాయంలోకి అయితే నేను వచ్చాను. ఏదేమన్నప్పటికీ కూడా ఎజ్రా గారైనా దావీదు గారైనా వారి జీవిత అనుభవాల్లోంచి కీర్తన రాసుకుంటూ వచ్చారు. ఎస్పెషల్లీ ఈ 119వ కీర్తనలో దేవుని వాక్యానికి, ధర్మశాస్త్రానికి, ఆయన కట్టడలు, న్యాయ విధులు వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ లోకంలో అన్నింటికన్నా, అందరికన్నా విలువైనవి లేదా విలువైన వారు ఎవరైనా ఉన్నారంటే అది దేవుడు మరియు ఆయన మాటలు అనే సత్యం 119వ కీర్తన మనం చదవడం ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది. 39వ వచనం దగ్గరికి వచ్చేసరికి మనం నేర్చుకున్నది ఏంటంటే, ప్రభువా నాకు భయము పుట్టించుచున్న నా అవమానాన్ని నువ్వేం చేశావు? కొట్టేశావు లేదా కొట్టివేయము అని ఓ చక్కని ప్రార్థన దావీదు చేశాడు. కోర్టుల్లో కొన్నిసార్లు కొన్ని కేసులు కొట్టేస్తుంటారు. కొన్ని కేసులను కొట్టేస్తుంటారు. సరైన ఆధారాలు లేనందువలన, సాక్ష్యాధారాలు బలంగా లేనందువలన ఈ కేసును కొట్టివేస్తున్నామని జడ్జిలు కేసును కొట్టేస్తారు. దైవజనుడు ఏమంటున్నాడంటే, ప్రభువా నా మీద అవమానం ఒకటి ఉంది, ఒక ఇన్సల్ట్ నా మీద ఉంది, దాన్ని నువ్వు కొట్టేశాయి. ఎందుకంటే నేను నీ సన్నిధికి వచ్చాను, నువ్వు న్యాయాధిపతివు కనుక, నీవు సరైన విధానంలో న్యాయం తీర్చివాడు కనుక నా మీద ఉన్న ఇన్సల్ట్ని కొట్టివేశాయని దావీదు ప్రార్థన చేశాడు.
ఒక ట్రాన్స్లేషన్లో ఏం రాశారంటే, లార్డ్ రిమూవ్ మై రిప్రోచ్ అనే పదం వాడారు. రిమూవ్ ఇట్ కంప్లీట్లీ, సంపూర్ణంగా నా అవమానాన్ని నా నుంచి దూరం చేసేయి, ఇక నేను ఈ అవమానాల భారాన్ని భరించలేకపోతున్నాను అని ఒక ట్రాన్స్లేషన్లో రాశారు. మరొక చోట ఏం రాశారంటే, కట్ ఆఫ్ మై డిస్గ్రేస్ అనే మాట రాశాడు. కట్ ఆఫ్, పూర్తిగా తొలగించే, నా మీద ఉన్న డిస్గ్రేస్ని పూర్తిగా తొలగించని మరొక ట్రాన్స్లేషన్లో. మరొక ట్రాన్స్లేషన్ రాశారంటే, సేవ్ మీ ఫ్రమ్ మై ఇన్సల్ట్స్ అనే మాట వాడాడు. నేను ఎదుర్కొంటున్న నిందల నుంచి లేదా అవమానాల నుంచి నాకు విడుదల కలిగించని ప్రార్థన చేశాడు. బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఒక మనిషి యొక్క పాపము ఆ వ్యక్తికి అవమానం తీసుకొస్తుందని. సిన్ బ్రింగ్స్ రిప్రోచ్ అనే మాట బైబిల్లో రాయబడింది. ఒక మనిషి చేస్తున్న పాపము, అతని యొక్క అపరాధము ఆ మనిషికి ఏం తీసుకొస్తుంది? అవమానం తీసుకొస్తుంది. అయితే యేసు ప్రభు దగ్గరికి మనం ఎందుకు వస్తున్నాము? ఆయన దగ్గరికి ఎందుకు రావాలి? ప్రభు అవసరం మనకి ఎందుకు ఉంది? క్రీస్తు ప్రభుని ఎందుకు మనం ఆశ్రయించాం? ఆయన ఎందుకు ఆధారంగా చేసుకున్నాము అంటే, ఆయన మన అవమానాన్ని ఏం చేస్తాడు చెప్పండి? ఆయన కొట్టివేసే దేవుడై అన్నాడు. హీ రిమూవ్స్ అవర్ రిప్రోచ్ బై హిస్ లవ్. తన ప్రేమ ద్వారా మన మీద ఉన్న అవమానాన్ని ఆయన కొట్టివేసే దేవుడు. ఓ జరిగిన సంఘటన చెప్తాను, జాగ్రత్త వినండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. వారు 40 సంవత్సరాలు అటు ఇటు అరణ్యంలో తిరుగుతూ వచ్చిన తర్వాత వారు కనాను దేశంలోనికి ఇంకా ఎంటర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కనాను దేశంలోనికి వారు రావాలి. కనాను దేశానికి వారు రావడానికి ఇష్టపడిన ఆ సందర్భంలో యోర్దాను నది అడ్డుగా వారు కనబడుతూ ఉంది. యోర్దాను నది దాటి వారు కనాను దేశంలోకి వచ్చారు. అయితే దేవుడు వారికి నేర్పించిన సత్యం ఏంటి అంటే, వారు కనాను దేశంలోనికి రావడానికి అయితే ఆశ ఉంది, చాలా చక్కగా దేవునిలో కొనసాగుతున్నారు. అయితే వారు కనాను దేశంలోనికి రావడానికి ముందుగా జరిగిన కార్యం ఏంటంటే, యెహోషువ దేవుణ్ణి అడిగాడు, ప్రభువా మా ముందు ఈ యొక్క యోర్దాన్ నది అడ్డుగా ఉంది, నువ్వు ఒక అద్భుతం చేయన్నప్పుడు దేవుడు యాడమ్ అనే సిటీలో ఆ నీటిని నిలిపివేశాడు. నీటిని ఏకరాశిగా దేవుడు నిలబెట్టినప్పుడు, ఆరిన నెల ఏర్పడినప్పుడు వారు నదిని దాటి వచ్చేశారు. వచ్చేసిన తర్వాత వారు ఎరుకో ప్రాంతాన్ని కైవసం చేసుకోవాలి. అండ్ దట్ వాస్ ద ఫార్టిఫైడ్ సిటీ. అది కోట కట్టబడిన ప్రాంతం, అది ప్రాకారం కట్టబడిన ప్రాంతం. అండ్ జెరికో వాజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సిటీస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. మానవ చరిత్రలో అత్యంత పురాతనమైన పట్టణాల్లో ఎరుకో కూడా ఒకటి. అది సెక్యులర్ పుస్తకాల్లో కూడా మీరు ఆ మాట మీరు చదువుతారు. అయితే ఎరుకో ప్రాకారాలు కూల్చబడడానికి ముందు యెహోషువ ప్రజలందరూ కూడా ఒక పాళ్యంలో వారు గుడారాలు వేసుకుని ఉన్నారు. అండ్ దట్ వాస్ ద ప్లేస్ కాల్డ్ గిల్గాల్. ఇశ్రాయేలు దేశంలోనికి వారు వచ్చిన తర్వాత, కనాను దేశంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రాంతంలో గిల్గాల్ అనే ప్రాంతంలో ఉన్నారు. దేవుడు అన్నాడు వారందరితో కూడా ఒక మాటను తెలియజేసి, ఈ మాటకు మీరు లోబడండి, ఈ పని మీరు చేయండి అని దేవుడు గిల్గాలులో వారితో మాట్లాడాడు. గిల్గాల్ అనే మాటకు అర్థం ఏంటంటే దొర్లించబడుట అని అర్థం. చెప్పండి, గిల్గాల్ అనే మాటకు అర్థం ఏంటి? రోల్డ్ అవే అని అర్థం, దొర్లించబడుట. ఒక పెద్ద రాయిని కొండ శిఖరం మీదకి తీసుకొచ్చి అలా క్రిందకు వదిలేసామనుకోండి, అదేమవుతూ ఉంటుంది? అలా దొర్లి క్రిందకి వెళ్ళిపోతుంది కదా. గిల్గాల్ అనే మాటకు కూడా అర్థం అదే. మీ మీదున్న భారము, మీ మీదున్న ఆ నింద, మీ మీదున్న అవమానాన్ని నేను ఈరోజు దొర్లించేస్తున్నాను. అందుబట్టే గిల్గాల్లో దేవుడు వారికి ఒక మాటను తెలియచేసి ఆ మాటకు లోబడమని చెప్పి వారిని సిద్ధపరిచినట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైతే వారు అవమానాన్ని వదిలిపెట్టారో, గిల్గాల్ అనుభవం వారి జీవితంలోకి వచ్చిందో, ద వెరీ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వారు జెరికో ప్రాంతాన్ని కైవసం చేసుకోగలిగారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ అవమానాన్ని మోస్తున్నంత కాలం, నీ ఇన్సల్ట్ను మోస్తున్నంత కాలం, నీ రిప్రోచ్ను మోస్తున్నంత కాలం ఎరుకోను ఏనాడు జయించలేవు. ఎరుకో మీద విజయం రాకపోవచ్చు. అందరూ బట్టే దావీదును ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా మీద ఉన్న అవమానాన్ని తొలగించే, ప్రభువా నా మీద ఉన్న అవమానాన్ని కొట్టివేసే, నా దుర్మార్గత ద్వారా, నా పాపము ద్వారా, నా అపరాధము ద్వారా, నా యొక్క సొంత నిర్ణయాల ద్వారా నేను పోగు చేసుకున్న అవమానం, ఇన్సల్ట్ ఏదైతే ఉందో దాన్ని తొలగించు, కట్ ఆఫ్, రిమూవ్, సేవ్ మీ ఫ్రమ్ మై ఇన్సల్ట్ అని దైవజనుడు చక్కని ప్రార్థన చేస్తున్నాడు. మీరు న్యూస్ ఫాలో అవుతుంటే గతించిన వారంలో ఒక వార్త బాగా ఇటు న్యూస్ ఛానల్స్లోనూ, వార్తాపత్రికల్లోనూ, సోషల్ మీడియాలో కూడా, సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ఒక వార్త తిరుగుతూ ఉంది. ఆ వార్త ఏంటంటే, కేరళ రాష్ట్రానికి చెందిన ఒక నర్స్, ఆమె పేరు నిమిష ప్రియ అనబడే ఆమె యెమెన్ అనే దేశంలో, సనా అనే పట్టణంలో, యెమెన్ క్యాపిటల్ సిటీ సనా, అక్కడ దాదాపు 2016 నుంచి అనుకుంటా జైల్లో ఉంది, చెరసాల్లో ఉంది.
ఆమెకు 2 రోజుల క్రితం ఉరిశిక్ష విధించబడాలి. అయితే కొన్ని కారణాలను బట్టి దాన్ని పోస్ట్ పోన్ చేశారు. రద్దయితే చేయలేదు, కాకపోతే పోస్ట్ పోన్ చేశారు. ఆ ఎమ్మన్ అనే ప్రాంతంలో 2 గవర్నమెంట్లు నడుస్తున్నాయి, 2 రకాలైన ప్రభుత్వాలు. ఒకటి జనరల్గా ఉండే గవర్నమెంట్, ప్రజల ద్వారా లేదా అక్కడున్న గవర్నమెంట్ ఒకటి పరిపాలన చేస్తున్నారు. రెండవది హౌతీస్ అని వారు ఒక రెబల్ గ్రూప్ ఉన్నారు. ఈ సనా అనే ప్రాంతంలో ఈమున్న ఆ ఏరియా అంతా కూడా హౌతీ రెబల్స్ ప్రాంతంలో ఉన్నదన్నమాట. అక్కడున్న ఒక జడ్జ్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం ఉరిశిక్షణ అని చెప్పి ఒక సర్క్యులర్ రిలీజ్ చేశాడు. ఆ నిమిషప్రియ క్షమాభిక్ష పెట్టాలి, ఆమె విడుదల పొందాలని చాలామంది కోరుకుని ఉండొచ్చు, చాలామంది అనుకుంటున్నారు కూడా. ఏం జరిగింది అంటే ఆమె యెమెన్ అనే దేశానికి నర్సుగా వెళ్ళింది. యూజువల్గా కేరళ నుండి చాలామంది నర్సులు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ఆమె కూడా యెమెన్ అనే దేశం, ఒమాన్ అనే దేశానికి ప్రక్కన ఉంటుంది యెమెన్ అనే దేశం. వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిటివ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఎప్పుడు అక్కడ గొడవలు వస్తాయో తెలియదు, అలాంటి ఇన్స్టేబుల్ గవర్నమెంట్స్ ఉన్న కంట్రీస్ కొన్ని ఉంటాయి, దానిలో యెమెన్ ఒకటి. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత యూజువల్గా అక్కడ ఆమె కొంతకాలం నర్సుగా పనిచేసిన తర్వాత షీ వాంటెడ్ టు స్టార్ట్ హర్ ఓన్ క్లినిక్, ఒక క్లినిక్ స్టార్ట్ చేయాలనుకుంది. అందుకు గాను గల్ఫ్ దేశాల్లో ఒక విధానం ఏంటంటే ఎవరైనా వెళ్ళి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే లోకల్ పార్ట్నర్ ఒకళ్ళు ఉండాలి, వాళ్ళ సహకారం ఉండాలి. ఆ లోకల్ పార్ట్నర్ కోసం ఒక వ్యక్తిని అప్రోచ్ అయింది, ఆ వ్యక్తి ఓకే అన్నాడు. వారిద్దరూ కలిసి ఆ క్లినిక్ స్టార్ట్ చేశారు. రాను వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారుండొచ్చు, మాట్లాడుకుంటున్నారు. ఎంత ఎక్కువగా వారు మాట్లాడుకుని ఆ స్నేహం ప్రేమగా మారిపోయింది. మారిన తర్వాత ఆ వ్యక్తి ఒక శాడిస్ట్గా మారి ఈ అమ్మాయిని విపరీతంగా ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు, అబ్యూస్ చేస్తున్నాడు, హెరాస్ చేయడం ప్రారంభించాడు. తన బౌండరీస్ దాటేసి ఆ వ్యక్తిని ఇబ్బంది పెడుతూ ఉంటే తన పాస్పోర్టు, తన సర్టిఫికెట్స్ అన్నీ కూడా అతడు లాగేసుకుని ఇంక నువ్వు ఇండియా వెళ్ళడానికి లేదు, నువ్వు నాతోనే ఉండాలి, నా గుప్పట్లోనే ఉండాలని బెదిరిస్తూ ఉంటే ఏమనుకుంది, నేను ఎలాగ నర్సుని కాబట్టి కొంచెం మొత్తమందు ఇచ్చి అతడు పడుకున్న తర్వాత ఈ పాస్పోర్టు, ఈ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకుని మెల్లగా ఇండియా వెళ్ళిపోదాం, ఇంకా ఈ వ్యక్తి భార్య నుండి తప్పించుకోవచ్చని ఆలోచనలో అతను రాత్రి ఇంటికి రాగానే తనకు తెలియకుండా ఓవర్ డోస్ ఎనస్థీషియా ఇచ్చేసింది. అప్పటికే అతడు త్రాగున్నాడు. యూజువల్గా ముస్లిం కంట్రీస్లో త్రాగడం వాళ్ళు అలౌ చేయరు, బట్ ఈ వ్యక్తి త్రాగే ఉన్నాడట. త్రాగున్నవాడికి మరలా మొత్తం మంది ఇచ్చేసరికి ఓవర్ డోస్ అయిపోయి ఆ వ్యక్తి చచ్చిపోయాడు. తినతో పాటు ఉన్న మరొక ఫ్రెండ్ కూడా ఈ ప్రక్రియలో పాల్గొంది. చచ్చిపోయేటప్పుడు టెన్షన్ వచ్చింది, ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే వాళ్ళు చేయాలనుకున్న పనంతా కూడా ఆ దేహాన్ని ముక్కలుగా కోసేశారు. ఆ 2 అమ్మాయిలు ఎంత ధైర్యం చూడండి వాళ్ళకి. చేసి ఏదో విధంగా దాని నుండి బయటపడిపోవాలనుకున్న ఆలోచనలో అక్కడి నుంచి యెమెన్ నుంచి ప్రక్కన ఉన్న దేశానికి 2 పారిపోతుంటే పట్టేసుకున్నారు పోలీసు వాళ్ళు. వారిలో ఉన్న కంగారు చూశారు, వారిలో ఉన్న ఇబ్బందికర వాతావరణం చూసి ఏంటి సంగతి అనేవాడు మొత్తం బయటకు వచ్చింది. వెంటనే తీసుకెళ్ళి జైల్లో పెట్టిన తర్వాత ఒక యెమెన్ దేశస్తుణ్ణి అంత కిరాతకంగా చంపేసింది కాబట్టి ఈ వ్యక్తికి ఉరిశిక్ష వేసేయాలా అని చెప్పి డెత్ సెంటెన్స్ ప్రకటించేశారు. అది మొన్న ఈ నెలలో ఇంప్లిమెంట్ అవ్వాల్సింది, కొన్ని కారణాలను బట్టి పోస్ట్ పోన్ చేశారు. అందరూ కోరుకునేది ఏంటంటే ఆ అమ్మాయికి మెర్సీ పిటిషన్ కావాలి, మెర్సీ పిటిషన్ వేయాలా. యెమెన్ రూల్స్ ప్రకారం అలాంటి శిక్ష పడిన వాళ్ళు తప్పించబడాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది, అదేనంటే బ్లడ్ మనీ. ఆ చచ్చిపోయిన వ్యక్తికి, ఆ కుటుంబానికి కొంత డబ్బు గనక వీరు చెల్లించడానికి ఇష్టపడితే, ఆ కుటుంబం గనక దానికి అంగీకరిస్తే వారు ఈ అమ్మాయికి క్షమాభిక్ష పెట్టచ్చు, కోర్టుకి లెటర్ రాయొచ్చు, ఈ అమ్మాయిని వదిలిపెట్టేసేయండి, మేము ఆ బ్లడ్ మనీతో సాటిస్ఫై అయ్యామని చెప్పి ఆ వ్యక్తికి ఎంత డబ్బు కావాలనేది కుటుంబం నిర్ణయిస్తే వాళ్ళు అంత డబ్బు ఇచ్చేస్తే బయటకు వచ్చేయచ్చు. అలా అని చెప్పి తన పక్షంగా సుమారుగా ఇప్పటికీ 8.5 కోట్ల రూపాయలు గ్యాదర్ చేయగలిగారట ఈ ఫ్యామిలీ మెంబర్స్. నిమిషప్రియ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 8.5 కోట్లు గ్యాదర్ చేసి ఆ కుటుంబానికి ఆఫర్ చేశారు. చచ్చిపోయిన వ్యక్తికి ఒక బ్రదర్ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి కలిసి 8.5 కోట్లు ఇస్తాం ఈ అమ్మాయిని వదిలిపెట్టానంటే వాడంటాడు, అబ్బాయి కుదరదండి, మాకు ఎంత డబ్బు ఇచ్చినా వద్దు, ప్రాణానికి ప్రాణం కావాల్సిందే, మేమైతే క్షమాభిక్ష పెట్టమని ఆ కుటుంబం, డబ్బులు ఇస్తామని వీళ్ళు. ఈ విధంగా కేసు నడుస్తూ ఉంది. ఆ అమ్మాయి మీద ఉన్న ఆ కేసు, ఆ మరణశిక్ష కొట్టివేయబడాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంది. ఎందుకంటే జరిగింది ఏదో అయిపోయింది, ఇక క్షమాభిక్ష పెడితే తన బ్రతుకుద్దు కదా అని కొంతమంది, లేదు ఆ కాలంలో తను చేసిన శిక్ష తన మీద పడాల్సిందే, చట్టం తన పని తాను చేయాల్సిందే అని కొంతమంది రకరకాలైన మాటలు మనం వింటూ ఉన్నాం. ఒకవేళ ఏదైనా సందర్భంలో ఈరోజు కాకపోతే రేపైనా ఆ కుటుంబ సభ్యులు ఆ బ్లడ్ మనీని యాక్సెప్ట్ చేసి, మర్సీ పిటిషన్ని యాక్సెప్ట్ చేసి ఆ అమ్మాయికి విడుదల ఇచ్చారనుకోండి, ఆ అమ్మాయి ఎంత ఆనందిస్తుంది అంటారు, ఎంత సంతోషిస్తుంది.
ఆ సనా జైల్లో మ్రొగ్గుతున్న ఆమెకు ఒక్కసారి విడుదల రాగానే ఎంత ఆనందపడుతుందో మీరు ఆలోచించేయండి. ఒకవేళ భౌతికమైన చట్టాలు ఒక మనిషిని విడిచిపెట్టకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఒక మానవుడు పాపం చేసినప్పుడు శిక్షను పొందుకుంటున్నాడు. అయితే ఆ శిక్షతో పాటుగా అవమానం వస్తున్నప్పుడు దైవజనుడు ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ అవమానాన్ని కొట్టివేసాయని ప్రార్థన చేశాడు. ప్రియులారా గమనించండి, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువు ఆయన దగ్గరికి వచ్చిన వారి జీవితంలో కొన్ని విషయాలను కొట్టివేస్తాడని బైబిల్లో నేను చూశాను. ఈరోజు నా అంశం అదే. అవమానాన్ని కొట్టే ప్రభు అని ప్రార్థన చేసిన ఈ దైవజనుడు దీనితో పాటుగా ప్రభువు దగ్గరికి వస్తే ఆయన ఏం కొట్టివేస్తాడు. కొట్టివేయడం అంటే అర్థం ఏంటంటే పోస్ట్ పోన్ చేయడం కాదు, లేకపోతే మరలా దీని కాన్సిక్వెన్సెస్ను ఫేస్ చేస్తామని కాదు. నా యేసయ్య ఒక్కసారి దాన్ని కొట్టేశాడు అంటే ఇక దాని క్రింద మనం బానిసలుగా బ్రతకమని అర్థం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ప్రభువు దగ్గరికి వస్తే ఆయన ఏమి కొట్టివేస్తారు, ఎలాంటి విషయాలు మన నుండి కొట్టివేసి మనకు విడుదల ఇస్తారనే విషయాన్ని లేఖనాల్లోంచి నేను త్వరగా కొన్ని విషయాలు మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. అందరూ జాగ్రత్తగా వినాల్సిందిగా మనం చేస్తున్నాను. మొట్టమొదటి మాట చూద్దాం. చూడండి, దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన ఏం కొట్టివేస్తున్నాడంటే జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం మనం చదువుతున్నాం. ద బుక్ ఆఫ్ జెఫన్యా చాప్టర్ 3 and verse 15, దానిలో ఈ మాట రాయబడింది. చదవండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. తాను విధించిన శిక్షను యెహోవా ఏం చేశాడట? కొట్టివేశాడు అనే మాట. ద లార్డ్ హ్యాస్ టేకెన్ అవే యువర్ జడ్జ్మెంట్స్. He has cast out on yours. He cast out your enemies as well. దేవుడు మీ మీద ఉన్న శిక్షను కొట్టివేసి మీ శత్రువులు ఏం చేస్తారట? ఆయన వెళ్ళగొట్టే దేవుడు. పాపం వల్ల మానవుని మీద ఏముంది అంటే శిక్ష ఉంది. ఆ కారణాన్ని బట్టే దైవజనుడైన పౌలు రోమా సంఘానికి రాస్తున్నాడు 8:1, కాగా ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నాడు. అంటే క్రీస్తులో లేని వారి మీద ఆ శిక్ష ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తుంది. దెర్ ఈజ్ నో కాండమ్నేషన్ ఫర్ దోస్ హు ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు ప్రభువులో ఉన్న వారికి శిక్ష లేదు. పాపం వల్ల వచ్చే జీతం ఏమన్నాడు బైబిల్లో? మరణం అన్నాడు. దట్స్ ద గాడ్స్ జడ్జ్మెంట్. అది దేవుని నియమము, దేవుని యొక్క ప్రిన్సిపల్. మనిషి యొక్క పాపం మనిషికి మరణాన్ని తీసుకొచ్చింది. ఆదాము హవ్వల్ని దేవుడు ఏదైనా తోటలో పెట్టి వారికి కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేశాడు. ఏమన్నా తక్కువ చేశాడా దేవుడు? చెప్పండి, ఏమన్నా తక్కువ చేశాడా? త్రాగడానికి నీళ్ళు ఇచ్చాడు, తినడానికి ఫలవృక్షములను దేవుడు ఇచ్చాడు, చక్కని తోటను దేవుడు నాటాడు. ఏదేను తోట రమ్యమైన తోట. బహుశా నేను అనుకున్న ప్రపంచంలో అందమైన తోట అంటూ ఏదైనా ఉంది అంటే అది ఏ తోట అయ్యి ఉండొచ్చు? ఏదేను తోట. ఎందుకోసం? దాన్ని చేసిన వారు ఎవరు? దేవుడు కదా. కొన్ని తోటలు మనుషుల ద్వారా నిర్వహించబడుతూ ఉంటాయి. ఆ తోటమాలి వాటిని నిర్వహిస్తూ ఉంటాడు, చాలా చూడడానికి బాగుంటాయి. కేప్ టౌన్లో, సౌత్ ఆఫ్రికాలో కేప్ టౌన్లో ఒక గార్డెన్ ఉంటుంది. 22,000 రకాల మొక్కలు ఉంటాయండి దానిలో. ఒక్కసారి అలా లోపలికి వెళ్తే అంత ఈజీగా బయటకు రావాలనిపించదు. చాలా బాగుంటుంది ఆ కేప్ టౌన్లో. దాన్ని చూసిన వాళ్ళందరూ కూడా వావ్ అంటేనే కానీ బయటకు రాలేరు. మొక్కలంటే ఇష్టం లేని వాళ్ళు కూడా, చెట్లంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఆ కేప్ టౌన్లో గార్డెన్కి వెళ్ళారు అంటే అందరూ చాలా ఆనందపడతారు. నాకు అనిపించింది, నేను కేప్ టౌన్లో వెళ్ళి ఆ గార్డెన్ చూసిన తర్వాత మనుషుల ద్వారా మెయింటైన్ చేయబడుతున్న ఈ గార్డెన్ ఎంత అద్భుతంగా ఉంటే సాక్షాత్తు దేవదేవుడు సిద్ధపరిచిన ఏదైనా తోట ఇంకెంత అద్భుతంగా ఉండేదో. అండ్ యాడమ్ అండ్ ఈవ్ దే వర్ స్పెండింగ్ ద టైమ్ ఇన్ దట్ గార్డెన్. ఆ గార్డెన్లో వారు ఉంటున్నారు. మోస్ట్ బ్లెస్సింగ్ ఏంటి అంటే, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ప్రతిరోజు దేవుడు వారితో ఏం చేశారట? సహవాసం చేశారట. ఆయన వారితో సహవాసం చేసిన ఆ సందర్భం. అయితే అన్ని అద్భుతమైన ప్రివిలేజెస్ వారు ఎందుకు పోగొట్టేసుకున్నారు? అంత శ్రేష్టమైన అనుభవాలు వారు ఎందుకు పోగొట్టుకున్నారంటే దేవుని మాటకు విధేయత చూపించిన కారణంగా వారు చేసిన పాపాన్ని బట్టి ఆ పాపం వారిని ఏదైనా తోటలో బయటికి ఏం చేసింది చెప్పండి? వెళ్ళగొట్టింది. దేవుడు బ్యానిష్డ్ అన్నాడు ఒక దేవుని సేవకుడు. బ్యానిషింగ్ అంటే బయటికి వెళ్ళగొట్టబడ్డారు. దేవుడు మెడపెట్టి గెంటేశాడు వాళ్ళని. ఎందుకు అనగా వారి పాపము దేవుడి నుండి దూరం చేసేసింది. ఆ శిక్షను వారు అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా ఏమైపోతారు? చచ్చిపోతారన్నాడు. కొంతమంది ఆదాము హవ్వల జీవితాన్ని పరిశీలన చేస్తే ఆ తర్వాత కాలంలో ఏదైనా తోటలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు.
930 సంవత్సరాలు. బైబిల్లో 900 దాటి బ్రతికిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారిలో ఆదాము కూడా ఒకడు. ద ఫస్ట్ మ్యాన్ లివ్డ్ 930 years. మరి 930 సంవత్సరాలు ఎలా బ్రతికాడు? చచ్చిపోతా ఉన్న దేవుని మాట అబద్ధం అయిపోయిందా అంటే, గమనించండి ప్రియులారా, శరీరం అయితే బ్రతికే ఉంది, కానీ లోపల ఆత్మ ఏమైపోయింది? చచ్చిపోయింది. కాబట్టి దేవునితో కమ్యూనికేషన్ చేయలేకపోయాడు, దేవునితో సహవాసం చేయలేకపోయారు. దేవుడు చెప్పిన మాట అబద్ధం కాలేదు. దే వర్ స్పిరిచువల్లీ డెడ్ when they committed sin against God. పాపంలో వచ్చి జీతం మరణం. ఆ మరణం అనగా దేవునితో ఎడబాటు. డెత్ అనగా సెపరేషన్. సెపరేషన్ అనగా దేవునితో మానవుడు వేరైపోయాడు. అందరూ బట్టే శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, మనిషి జీవితంలో నెమ్మది లేదు, దేవునితో కమ్యూనికేట్ చేసే అనుభవం లేదు. అలాంటి పరిస్థితుల్లో మానవుడు విపరీతమైన పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేవుడు మరలా తన ప్రేమను, తన కనికరాన్ని మనిషి మీద చూపించి మనిషితో సంభాషణ చేస్తూ మెస్సియా రాక కోసం సమస్తాన్ని సిద్ధపరిచిన తర్వాత కాలం సంపూర్ణమైనప్పుడు యేసుప్రభు వారి లోకానికి రావడం, మన పాపాన్ని, మన నేరాన్ని, మన అవమానాన్ని యేసుప్రభు తన మీద వేసుకుని సిలువలో మన కోసం వాటిని భరించడం ద్వారా ఆ భయంకరమైన శిక్ష నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు చెప్పండి? తప్పించాడు. ఇప్పుడు ఎవరైతే క్రీస్తు ప్రభుని తమ హృదయంలోకి అంగీకరిస్తున్నారో, రక్షకునిగా చేర్చుకుంటున్నారో, వారి మీద శిక్ష లేదు. వారి శిక్ష నుండి తప్పించబడి నిత్యరాజ్యపు వారసులుగా మార్చబడ్డారని లేఖనం ధృవీకరిస్తూ ఉంది. దేవుడు కొట్టివేశాడు మీ మీద ఉన్న శిక్షను, దేవుడు కొట్టివేశాడు. మీరు స్వతంత్రులై ఉన్నారు, దేవుని కోసం జీవించువారై ఉన్నారని ఒక చక్కని మాట అక్కడ రాసుకుంటూ వచ్చాడు. శిక్ష నుండి తప్పించిన యేసయ్యను మనం మనస్ఫూర్తిగా ఏం చేయాలా? ఆరాధన చేయాలి. Whenever you come to the house of God, especially on Sunday, when you gather with fellow believers, you must worship God for the salvation that you have given me, that God has given you. దేవుడు నీకు ఇచ్చిన రక్షణను బట్టి నువ్వు నేను ఎవరిని స్తుతించాలా? దేవుని స్తుతించాలి. శిక్ష నుండి దేవుడు తప్పించాడు. చాలాసార్లు మనం వింటున్నాం, యేసయ్య మన రక్షకుడే కానీ మన శిక్షకుడు కాదని. ఆయన మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చారు. పోలీసు వారికి ఒక పేరు ఉంటుంది. ఏంటది చెప్పండి? రక్షక భటులు అంటారు వాళ్ళు. ఎందుకు ఆ పేరు వచ్చింది వాళ్ళకి? వాళ్ళు ఇబ్బందులు ఉన్నవారిని ఏం చేస్తూ ఉంటారు? రక్షిస్తూ ఉంటారు కదా, రక్షక భటులు అనే పేరు. మన బాడీలో బ్లడ్ సెల్స్ ఉన్నాయి, అందులో వైట్ బ్లడ్ సెల్స్ అని ఉంటాయి. వాటిని ఏమంటారు తెలుసా? చెప్పండి. అవి మనల్ని, ఆ వైట్ బ్లడ్ సెల్స్ మనల్ని రక్షిస్తూ ఉంటాయని. మీకు ఎప్పుడైనా దెబ్బ తగిలింది అనుకోండి, మార్నింగ్ లేచేసరికి అక్కడ ఎల్లో కలర్లో కానీ వైట్ కలర్లో కానీ ఒక ఫ్లూయిడ్ ఫామ్ అవుతుంది. అదేంటో తెలుసా? వైట్ బ్లడ్ సెల్స్ ఆ బ్యాక్టీరియాతో పోరాడి 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 చచ్చిపోతాయి అన్నమాట. అవి చనిపోయి అక్కడ వైట్ లిక్విడ్గా లేకపోతే ఫ్లూయిడ్గా ఫామ్ అవుతుంటాయి. శాస్త్రవేత్తలు చెబుతుంటారు, వైద్యులు, మన బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ బ్యాక్టీరియాతో పోరాడడానికి అవి పోరాడే కణాలుగా ఉంటాయని, రక్షక కణాలుగా ఉంటాయని వైద్యులు చెప్తూ ఉంటారు. ఈ రక్షించబడుట అనే కాన్సెప్ట్ ప్రతి చోట మనం చూస్తూనే ఉన్నాం. ఎవరో ఒకళ్ళు మనల్ని కాపాడేవాళ్ళు కావాలి, రక్షించేవాళ్ళు కావాలని. అమెరికాలో ఒకసారి ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అవుతుంది. యూజువల్గా ఫ్లైట్ యాక్సిడెంట్లు జరగడానికి కారణం ఏంటంటే, ఎప్పుడైనా ఇంజిన్లో లోపాలు ఉంటే, ఇంజిన్ షట్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఫ్లైట్ కూలిపోద్ది. మొన్న ఈ మధ్యన జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ మీకు తెలుసు. అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆఖరికి ఆ బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయిన వాయిస్లను బట్టి యుఎస్ గవర్నమెంట్ వారు లేదా అక్కడున్న అనలైజర్స్ చెప్తున్న మాట ఏంటంటే, అందులో ఉన్న మెయిన్ పైలట్ డిప్రెషన్లో ఉన్నాడు. బహుశా అతనే ఆ ఫ్యూయల్ ఆ స్విచ్లను కట్ ఆఫ్ చేసి ఉంటాడని ఈ రోజున బయటకు వచ్చింది ఆ రిపోర్ట్. అందును బట్టే ఆ ఫ్లైట్ కూలిపోవడానికి ముందు ఆ ఫ్యూయల్ స్విచ్లు ఆపేసి ఉన్నాయట. అతనే ఆఫ్ చేసి ప్రక్కనున్న మరొక పైలట్ మీద గట్టిగా కేకలేసాడు, నువ్వు ఎందుకు ఆపేసావని. నేను ఆపలేదండి, ఈ స్విచ్లు నేను స్విచ్ ఆఫ్ చేయలేదని అతను చెప్పాడు. అతను చెప్పిన ఆ కొద్ది క్షణాలకే ఫ్లైట్ కూలిపోయింది. బహుశా ఇంజిన్లు ఫెయిల్ అయిపోవడానికి కారణం ఆ ఫ్యూయల్ అందనందువలన ఆ ఫ్యూయల్ స్విచ్లు, ఆ మెయిన్ పైలట్ డిప్రెషన్లో ఉన్నాడు. అతను కూడా అన్నాడు, ఇదే నా లాస్ట్ జర్నీ అన్నాడట. అన్నట్టుగానే బహుశా ఏమన్నా చేసి ఉండొచ్చు, ఇంటెన్షనల్ సూసైడ్ ఏమన్నా అయ్యి ఉండొచ్చు అని కొంతమంది చెబుతున్నారు. అదే కనుక నిజమైతే అతను డిప్రెషన్లో ఉన్నప్పుడు, అతను ఒక్కడే ఉన్నప్పుడు ఏదైనా చేసుకుని ఉంటే తర్వాత సంగతి, కానీ అనవసరంగా 250 మంది ప్రాణాలు, దానితో పాటుగా మెడికల్ కాలేజ్లో హాస్పిటల్ దగ్గర ఆ క్యాంటీన్ మీదకి వెళ్ళి ఈ ఫ్లైట్ పడిపోవడం ద్వారా ఒక 50 మంది డాక్టర్లు భవిష్యత్తు మీద ఎంతో చక్కని ఎక్స్పెక్టేషన్ కలిగిన డాక్టర్లు 50 మంది చచ్చిపోవడం చాలా భయంకరమైన విషయం.
ఫ్లైట్ కొలాప్స్ అవ్వడానికి కారణాలు ఇవి ఉంటాయి. ఇంకొక కారణం ఏంటంటే కొన్నిసార్లు బర్డ్ హిట్ అంటారు. ఆ ఇంజిన్లోనికి బర్డ్స్ కనుక వెళ్ళిపోతే, పక్షులు కనుక వెళ్ళి హిట్ చేస్తే ఫ్యాన్లు ఆగిపోతాయి, ఇంకా అవి తిరగనప్పుడు ఫ్లైట్ కూలిపోతుంది. యునైటెడ్ స్టేట్స్లో ఒకసారి అలాగే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వగానే ఎయిర్పోర్ట్ నుంచి పైకి అలా ఎగురుతుంది, ఈ లోపల బర్డ్ హిట్ జరిగింది. ఇంకా ఇంజిన్లు ఆగిపోయినాయి. ఆ బర్డ్స్ ఒకటి పడితే పర్లేదు, కానీ ఒక 4-5 మల్టిపుల్గా పడిపోతే ఇంకా ఫ్యాన్లు తిరగవు, కాబట్టి ఆ ఫ్లైట్ కూలిపోయే పరిస్థితి. జస్ట్ ఆ గ్లైడింగ్తో మెల్లగా కొంచెం దూరం తీసుకెళ్ళగలం పైలట్. అలెన్ సల్లెవాన్ అనబడే ఆ పైలట్ చూసి ఎలాగైనా దీనిలో ఉన్న వ్యక్తులను కాపాడాలనుకున్నాడు. యుఎస్ ఎయిర్వేస్ పైలట్ అతను మనుషులను కాపాడాలనుకుని అమెరికాలో న్యూ జెర్సీకి న్యూయార్క్కి మధ్యలో హడ్సన్ రివర్ అని ఉంది. ఆ రివర్లోనికి ఫ్లైట్ని ల్యాండ్ చేసేసాడు నీటి మధ్యలో. ఆ వాటర్ ఎలా ఉంటాయంటే ఎప్పుడు చిల్లుగా ఉంటాయి, వాటర్ చల్లగా ఉంటాయి, బట్ పర్వాలేదు, ఎంతమంది బతుకుతారో అంతమంది బతుకుతారని ఆ ఫ్లైట్ని తీసుకొచ్చి ఆ వాటర్లో ల్యాండ్ చేశాడు. ఈ లోపల దగ్గరలో ఉన్న కోస్టల్ గార్డ్స్, ఆ తర్వాత కొన్ని చిన్న ఆ ఫెర్రీలు, ఆ పడవలన్నీ కూడా దగ్గరికి వచ్చి అందులో ఉన్న వాళ్ళందరినీ సేఫ్గా బయటికి తీసుకొచ్చేసారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గవర్నమెంట్ అతన్ని ఎంతగా సత్కరించారంటే, ఒక 80 మంది ప్రాణాలను నిలబెట్టాం, ఆ విమాన ప్రమాదంలో వారందరినీ కాపాడామని చెప్పి అతనికి చాలా బహుమానాలు ఇచ్చి, చాలా రివార్డులు ఇచ్చి, చాలా అవార్డులు ఇచ్చి ఒక అత్యున్నతమైన స్థానంలోకి అతను తీసుకెళ్లారు. సేవింగ్ అనే మాట చెబుతున్న, ఒక రక్షించబడినప్పుడు ఆ వ్యక్తులు ఉన్న కృతజ్ఞత. నేను అనుకుంటాను ఆ ఫ్లైట్ ప్రమాదంలోంచి బయటపడిన వారందరూ కూడా లైఫ్ లాంగ్, జీవితకాలం ఎవరినైనా మర్చిపోతారేమో కానీ ఆ పైలట్ గారిని ఏం చేయరు చెప్పండి, మర్చిపోరు. ఎందుకు అంటే దేవుడు అతని ద్వారా వారిని కాపాడారు కనుక వారు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు అతన్ని. So when we come to the house of God, never forget to praise God and worship Him because of the salvation that you have received freely. రక్షణ మనం చేసిన సొంత కార్యాల ద్వారా, లేదా ఏవో గొప్ప కార్యక్రమాల ద్వారా, తపస్సుల ద్వారా మన రక్షణ రాలేదు. ఉచితంగా దేవుడు నీతిమంతులుగా మనల్ని తీర్చాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అయితే నమ్మువారు కృపచేతనే విశ్వాస మూలంగా ఉచితముగా నీతిమంతులుగా ఏం చేయబడ్డారు, తీర్చబడ్డారని. రోమా 3:23 యూజువల్గా మనం చదువుతుంటాం, కానీ 24వ వచనం ఇంకా చాలా బాగుంటుంది. నమ్మువారు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. నమ్ముట అనగా క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుట. ఆ సందర్భాల్లో మీకు చెబుతున్నాను, బైబిల్ గ్రంథంలో విశ్వాసానికి, నమ్మకానికి చాలా ప్రాధాన్యత ఉంది. విశ్వాసం అన్న మాటకు గ్రీకులో రాయబడిన పదం పిస్టిస్ అనే పదం వాడారు. దాని అర్థం ఏంటంటే ట్రస్టింగ్ ద ట్రస్ట్ వర్ది. నమ్మాల్సిన వాటిని నమ్మడమే నిజమైన విశ్వాసం. ఏది పడితే అది నమ్మడం విశ్వాసం కాదు, ఎలా పడితే అది నమ్మడం విశ్వాసం కాదు. ఏది వాస్తవమో, ఏది నిజమో, ఏది నిక్కమో దాన్ని నమ్మడమే విశ్వాసం. బైబిల్ చెబుతున్న విశ్వాసం అది. ఎవరికైనా మీరు సువార్త చెప్తే కొంతమంది ఏమంటారు తెలుసా, మీకు యేసుప్రభు ఇష్టం అండి, మాకు ఆయన ఇష్టం అండి, మరొకరికి ఇంకోళ్ళు ఇష్టం అండి, ఎవరు నమ్మినా ఒకటే కదండి, అన్నీ ఒకటే కదా అని వాదించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది అసలు దేవుడు లేడే అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది దేవుడు ఉన్నాడు కానీ అందరూ ఒకటే అని భావించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అందరూ ఒకటే ఎప్పుడు కాదు, ఎప్పుడు అవ్వరు కూడా. ప్రైజ్ ద లార్డ్. దేవుడే, నీకు నచ్చినట్టుగా నమ్మేయడం కాదు, దేవుడు చెప్పినట్టుగా నమ్మడమే వాస్తవం. అంతేగా నీకు ఇలా అనిపించింది అందును బట్టి నేను ఇలా నమ్మేశానంటే కుదరే పరిస్థితి కాదు అది. దేవుని చెప్పిన విధానాల్లో ఆయన నమ్మడం, నమ్మాల్సిన వాటిని నమ్మడం విశ్వాసం. ఏంటి నమ్మడం అంటే, అపోస్తలుడైన పౌలు అంటాడు, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినదయు పూర్ణాంగీకారమునకు యోగ్యమైందండి. ఇట్స్ ఎ ట్రస్ట్వర్తీ సేయింగ్, ఇట్స్ ఎ ఫెయిత్ఫుల్ సేయింగ్ దట్ క్రైస్ట్ జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ టు సేవ్ సిన్నర్స్. రక్షించుట అనగా పాపులైన వారిని రక్షించుటకై యేసు ప్రభు లోకానికి వచ్చారు. అది అందరూ నమ్మాల్సిన విషయం అని దైవజనుడు తెలియజేశాడు. పాపంలో వచ్చే శిక్ష ఎలా పోతుంది? ఉదయాన్నే లేచి మానవుడు తపస్సు చేయడం ద్వారా పోయేది కాదు, యోగా కార్యక్రమాలు చేయడం ద్వారా పాపం పోదో, లోక సంబంధ పుణ్య దానాలు లేదా బలి అర్పణలు చేయడం ద్వారా మనిషి పాప విమోచన కలగలేదు. కానీ క్రీస్తు ప్రభు చేసిన త్యాగం మీద విశ్వాసం ఉంచినప్పుడు, తన ప్రాణాన్ని మన కోసం దేవుడు అర్పించాడని, ఆయన బలియాగంగా సర్వలోక చరిత్రలో ఒక మరుపురాని ఘట్టముగా, మరుపురాని అనుభవంగా క్రీస్తు మరణం ఉంది గనుక ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి మీద శిక్ష యేసయ్య నామములో ఏం చేయబడుతుంది? కొట్టివేయబడుతుంది. నువ్వు నిజంగా యేసు ప్రభువును అంగీకరించిన వ్యక్తివైతే నీ మీద పాపపు శిక్ష లేదు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. యు ఆర్ ఫ్రీ.
గాడ్ సెట్ యు ఫ్రీ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్. ఆ పాప బానిసత్వంలోంచి ప్రభువు నిన్ను విడిపించి తన మహిమతో దేవుణ్ణి నింపాడని లేఖనం సెలవిస్తూ ఉంది. మన మీద ఉన్న శిక్షను యేసయ్య కొట్టివేసి మనందరికీ రక్షణ ప్రసాదించాడు. అందును బట్టి మనం ప్రభువును స్తుతించాలి. ప్రభువా నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం కొట్టివేస్తున్నావు అంటే మొట్టమొదటిగా లేఖను సెలవిస్తూ ఉంది, ఆయన మన మీద ఉన్న శిక్షను కొట్టివేశాడని బైబిల్లో మనం చూస్తున్నాం. రెండో అంశం దగ్గరికి వద్దాం. చూడండి, లెటెస్ట్ టర్న్ అవర్ బైబిల్స్ ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 14 and verse 4. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం మనం చదివితే అందులో మరొక మాట ఉంది. బైబిల్ ఉన్న వారందరూ తెరవాలి. నేను రెఫరెన్స్ చెప్పినప్పుడు ఆ మాటను చూడండి. యెషయా గ్రంథం 14:4. నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును. చెప్పండి, కఠిన దాస్యం. అందరూ ఈ మాట నాతో చెప్పండి, కఠిన దాస్యం అని చెప్పండి. నీ బాధ, నీ ప్రయాస, నీ చేత చేయించబడిన కఠిన దాస్యమును. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. దేవుడు ఏం చేశాడట? కొట్టేశాడట. ఆయన కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపబో దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతమెత్తి ఎలాగో పాడతావన్నాడు. లేఖనం సెలవిస్తున్న మాట, ఏ రాజు అయితే నిన్ను అవమానించాడో, ఏ రాజు అయితే బబులోను రాజు నిన్ను అపహాస్యం చేశాడో అతనిని చూచి నువ్వు ఇలా పాడతావు. ఒక అపహాస్యపు గీతాన్ని నువ్వు పాడతావు. ఏంటది? ఆ క్రిందికి వెళ్ళిన తర్వాత నువ్వు చెబుతా మాటలన్నీ ఉంటాయి. అయితే ఆ పైన రాయబడిన మాట ఏంటో తెలుసా? నీ బాధ, నీ ప్రయాస, నీవు కఠినముగా చేసిన సేవ, బానిసత్వం, దాస్యగృహం. లేఖనాలు సెలవిస్తున్నాయి, నీ కఠిన దాస్యమును దేవుడు ఏం చేశాడట? కొట్టేశాడు. కఠిన దాస్యం. చూడండి, కొన్నిసార్లు ఫోర్స్ఫుల్గా వర్క్ చేయించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఫోర్స్ఫుల్గా కఠినంగా పని చేయించుకుంటూ ఉంటారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలాంటి పని చేయించబడ్డారంటే వాళ్ళు కఠినంగా పని చేయించబడ్డారు. ఏంటి ఆ కఠినత్వం? మొదట మీకు కావలసిన ముడి పదార్థాలన్నీ మేము ఇస్తాం, ఆ రా మెటీరియల్ అంతా మీకు ఇస్తామని చెప్పి ఇశ్రాయేలు ప్రజల్ని పని చేయించడం ప్రారంభించారు. రాను రాను ఆ పని కఠినమైపోయిందా? కొంచెం ఏమైనా సులభతరం అయిందా? కఠినమైంది. ఎందుకోసం? ఎప్పుడైతే మోషే గారు ఎంటర్ అయ్యారో, అహరోను గారు ఎంటర్ అయ్యారో, వాళ్ళిద్దరూ వచ్చి ఫరో దగ్గరికి వచ్చి, మా దేవుడు ఎలా అన్నాడు, లెట్ మై పీపుల్ గో ఫారో అని దేవుడు అన్నాడంటే, ఆహా దేవుడు వెళ్ళమంటున్నాడు మిమ్మల్ని, నా చేతిలో జవరం బయట తీసుకెళ్తాలో చూద్దాం. అయినా మీకు సోమర్థనం ఎక్కువైపోయి ఈ మాటలన్నీ వస్తున్నాయి, నేను మీ మీద భారాన్ని పెంచుతానని చెప్పి అప్పటిదాకా గడ్డి ప్రొవైడ్ చేసే వ్యక్తి అది కూడా ఇవ్వను, అది కూడా మీరే తెచ్చుకుని ఏ రోజు లెక్క ఆ రోజు అప్పగించండి అనగానే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సణిగారట, లేదా మూలిగారట. అయ్యో మా మీద భారం ఇంకా పెరిగిపోతా ఉంది. అపవాది యొక్క లక్షణం ఏంటంటే ప్రతిరోజు నీ మీద భారాన్ని ఏం చేస్తుంటాడు చెప్పండి? పెంచుతుంటాడు. కఠిన దాస్యం, ఎక్స్ట్రీమ్ బాండేజ్. కొన్నిసార్లు తీసుకెళ్ళిపోతాడు అపవాది. కొన్ని ఆఫీసుల్లో కొంతమంది ఉంటారు, వాళ్ళ క్రింద ఉన్న వారితో ఏం చేపిస్తారు చెప్పండి? కఠినమైన దాస్యాన్ని చేపిస్తారు, కఠినమైన పనులు చేపిస్తారు. కొన్ని కుటుంబాల్లో ఎవరో ఒకళ్ళ మీద మొత్తం భారం పడిపోతూ ఉంటుంది. 5 ఉంటారు ఫ్యామిలీలో, కానీ ఒకళ్ళతోనే పని చేపిస్తారు. వాళ్ళు మునుగుతూ ఉంటారు, కఠినమైన దాస్యం అంతా నా మీద పడిందని. 14 సంవత్సరాలలోపు పిల్లల్ని ఏం చేయించకూడదో చెప్పండి, తెలుసా మీకు ఆ విషయం? 14 సంవత్సరాల్లో పిల్లల్ని కనుక పని చేపిస్తే ఏంటది బాల కార్మిక చట్టం ప్రయోగిస్తారు మీ మీద. మళ్ళీ నాన్ బెయిలబుల్ వారెంట్ అనమాట, దానికి బెయిల్ కూడా రాదు మీకు. ఇంకా ఎవరైనా చిన్నపిల్లలు అంటే వాళ్ళు ఉపయోగిస్తారు రేపు పొద్దునండి ఇంట్లో పని చేయమంటే. ఇంట్లో పని పర్వాలేదు, తల్లిదండ్రుల సమక్షంలో ఆ పిల్లలు పని చేయడం పర్వాలేదు, కానీ ఆ పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి పని చేయించారనుకోండి, అది ఖచ్చితంగా నేరమే. ఎందుకు పిల్లలు ఎందుకు పని చేయకూడదు అంటే ఆ పిల్లలు ఆ బాల్యాన్ని ఆస్వాదించాలి, వాళ్ళు చక్కగా చదువుకోవాలి, చక్కగా అన్ని విషయాల్లో వారు ఎదగాలి. ఆ పనుల భారం, స్ట్రెస్ వారి మీద ఉండడానికి వీల్లేదు. మొన్న మా 3వ కూతురు నా దగ్గరికి వచ్చే మాట ఉంది. ప్రశస్తమిలో చాలామంది తెలుసు కదా, అప్పుడప్పుడు ఏవో చూస్తుంటుంది వీడియోలు. చూసాంది, డాడీ మమ్మీ నేను ఫిన్లాండ్లో పుట్టుంటే బాగుండేది కదా అంది. అదేంటమ్మా ఇండియా నచ్చలేదా నీకు? ఫిన్లాండ్లో ఎందుకు పుట్టుంటే బాగుంటుందంటే ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? ఫిన్లాండ్లో ఎగ్జామ్స్ ఉండవంట డాడీ, స్కూల్లో ఏముండవంట, ఎగ్జామ్స్ ఉండవంట. వాళ్ళకి చదువు చెప్పడమే అంతే, ఆడ ఎంత నేర్చుకుంటాడు. ఆ ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో ప్రమోషన్. ఫిన్లాండ్లో ఎగ్జామ్స్ ఉండవు. మన పిల్లలకి ఎగ్జామ్స్ అనేటప్పటికి ఏంటి చెప్పండి? ఒకలాంటి స్ట్రెస్ కదా.
పిల్లలతో పాటుగా ఎవరికి స్ట్రెస్? తల్లిదండ్రులకి స్ట్రెస్. నేను ఎంసెట్ రాసేటప్పుడు సిక్ అయిపోయాను. నేను చాలా మంచి ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేశాను. నేను బాగా చదివేవాడిని ఆ టైంలో. కానీ ఆ 2 రోజుల ముందు విపరీతంగా సిక్ అయిపోతే మా నాన్నగారు నన్ను ఆ ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్ళి, నాయన ఎలాగొకలా ఓపి పెట్టి రాశారు ఆయన అని చెప్పి తీసుకెళ్ళి వచ్చేటప్పుడు నన్ను తీసుకెళ్ళేటప్పుడు ఒక బాటిల్ బటర్ మిల్క్, కోకోనట్ వాటర్ అన్నీ పట్టుకొచ్చి ఆ సెంటర్ బయట నిలబడి ఎంత ప్రయాసపడ్డారు నా నిమిత్తం మా తండ్రి గారు. ఐ లవ్ హిమ్ సో మచ్ అండ్ రెస్పెక్ట్ హిమ్. ఎందుకంటే నా ప్రతి పరిస్థితిలో మా తండ్రి గారు నా పక్కన నిలబడ్డారు. పిల్లలకి పరీక్షలు అంటే పెద్దలకి పరీక్షలే. అందును బట్టి మా చిన్న కూతురు వచ్చి అంటుంది, నేను ఫిన్లాండ్లో పుట్టుంటే బాగుంటుంది, ఎగ్జామ్స్ ఉండవు కదా అని. పిల్లలు ఎంత స్మార్ట్గా ఉన్నారో చూడండి ఈ రోజుల్లో. వాళ్ళు మొత్తం అన్నీ చూసుకుంటారు. కఠిన దాస్యమో, బబులోను రాజు కఠిన దాస్యాన్ని చేపించాడు, బాధకు గురి చేశాడు, ప్రయాసకు గురి చేశాడు. ఆ కఠిన దాస్యము, లోకంలో శ్రమపడే విషయాలు 2 జాగ్రత్తగా గమనించండి. ఒకటి, దేవుడు లేకుండా లోకంలో శ్రమపడ్డం. అది మనిషిని భయంకరమైన ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది, స్ట్రెస్లోకి నెట్టేస్తుంది, యాంగ్జైటీలకు నెట్టేస్తుంది. కానీ మరొకళ్ళు ఉంటారు, మరొక గుంపు, వారు దేవుని కొరకు శ్రమ పడేవారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ శ్రమ నీకు ఆనందాన్ని ఇస్తుంది, ఈ శ్రమ నిన్ను పరిపక్వతలను నడిపిస్తుంది, ఈ శ్రమ నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొస్తుంది. నువ్వు ఏ దాస్యంలో ఉన్నావు, ఏ కఠినమైన బానిసత్వంలో ఉన్నావు పరిశీలించాయి. అపవాది ప్రతిరోజు రోజు ఆ బంధకాల్లో నీ నుంచి కఠిన దాస్యంలో నేను తీసుకెళ్తాడేమో. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్న కాలంలో బేతనీ అనే ప్రాంతానికి ఆయన ఎక్కువగా వెళ్తుండేవారు. చాలా ఇష్టమైన ప్రాంతం. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుటుంబం ప్రభువుకి బాగా ఇష్టమైన కుటుంబం. మార్త, మరియ, వారి సహోదరుడు లాజరస్. ఈ ముగ్గురు కూడా ఇంట్లో ఉండేవారు. నేను కూడా బేతనీ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, కానీ వాళ్ళు లేరు. ఎందుకోసం అంటే మొదటి శతాబ్దంలోనే వాళ్ళు ఏమైపోయారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ ఇల్లు అయితే ఉంది. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మార్తా మరియ లాజరు చరిత్రను మనం అర్థం చేసుకోవచ్చు. యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా మరియ యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఉత్తమమైన వాటిని ఏం చేసిందంట, ఏర్పాటు చేసుకుంది. మరియకి పనులు లేవా? ఆమెకి వేరే ధ్యాస లేదా? కానీ అవన్నీ కాదు, ప్రభు వచ్చాడు కాబట్టి ఏది ప్రాముఖ్యమో, ఏ విషయాలను ప్రయారిటైజ్ చేయాలో గుర్తించి ప్రభు పాదాల దగ్గర కూర్చుని, యేసయ్యా నువ్వు మాట్లాడినా, నువ్వు చెప్పండి ప్రభు, నీ మాటలు వింటానని ప్రభు దగ్గర కూర్చుంది. అయితే మార్త విస్తారమైన పనులు కల్పించుకుని ఏం పడిందట, తొందర పడిందని బైబిల్లో రాయవు. కొన్నిసార్లు విస్తారమైన పనులు మనలో ఫ్రస్ట్రేషన్ తీసుకొస్తాయి. కొంతమంది చూడండి చాలా ఈజీగా ఫ్రస్ట్రేట్ అయిపోతుంటారు. ప్రతి చిన్నదానికి వాళ్ళని అలా కదిపితే చాలు, చెప్పండి, ఇంకా నోటిలో నుండి ధారధారలుగా వస్తుంటాయి. ఏంటి, బండ బూతులు. ఎందుకంటే బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉంటారేమో, వారి మాటల్లో కంట్రోల్ ఉండదు, తొందరపడుతుంటారు. ప్రతి చిన్నదానికి లేనిపోయిన పనులన్నీ మీద వేసుకుని, లేనిపోయిన తగాదాలన్నీ మీద వేసుకుని, లేనిపోయిన సెటిల్మెంట్లన్నీ మీద వేసుకుని, వాళ్ళ పని వీళ్ళ పని, వీళ్ళ పని వాళ్ళ పని అన్నీ మీద వేసుకుని, ఆఖరికి సాయంకాలం అయిపోయేసరికి ప్రాణం విసిగిపోయే పరిస్థితులు కొన్ని ఉంటాయి. ఇతరులకు సహాయం చేయొద్దని అంటలేదు, ఇంట్లో పని చేయొద్దని అంటలేదు, మన పనులు మనం చేసుకోవద్దని అంటలేదు. కానీ దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో, దేనికి ఎంత టైం ఇవ్వాలో అనేది తెలుసుకోకపోతే, ఉపయోగించాల్సిన చోట సమయాన్ని ఉపయోగించకుండా, ఉపయోగించకూడని చోట నీ సమయాన్ని వృధా చేస్తే చివరికి మిగిలేది ఏంటి అంటే తొందరపాటు, ఫ్రస్ట్రేషన్ మిగులుతుంది. మార్త జీవితంలో అదే జరిగింది. మరి ఏమో యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఉత్తమమైన వాటిని ఏర్పాటు చేసుకుంటే మార్త చూస్తుంది, చూసి అదుగో నా సహోదరి నాకు సహాయం చేయాల్సింది పోయి ఎక్కడ కూర్చుంది వెళ్ళి యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని చూసి 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 కొంతసేపటికి ఉండబట్టలాగా ఏముందో తెలుసా, ప్రభువా నా సహోదరుడు నువ్వు చెప్పలేవా, కొంచెం మీ అక్క చాలా ప్రయాసపడుతుంది, సహాయపడు అని ఆమెకు చెప్పచ్చు కదా అన్నట్టుగా యేసు ప్రభువుకి బోధ చేయడం ప్రారంభించింది. నేను చాలాసార్లు మార్తా మరియల మధ్య ఉన్న డిఫరెన్స్ మీకు చెప్పాను, ఆ కాంట్రాక్ట్ మీకు చెప్పాను. అందులో మరో సందర్భం వచ్చినట్టు చెప్తున్నా. మరియ యేసే చెప్పింది వినాలనుకుంది, మార్త తాను చెప్పింది ఎవరు వినాలనుకుంది. ఈ రెండింటికి తేడా ఉందా లేదా? ప్రభువు చెప్పింది మనం వినాలా, మనం చెప్పింది ప్రభు వినాలా? చెప్పట్లేదు కొంతమంది. వెరీ నైస్. మొదట చేయాల్సిన పని ఏంటంటే మనం ఆయన చెప్పింది మనం చేస్తే, ఆ తర్వాత మనం చెప్పింది ప్రభు ఏం చేస్తాడు, ఆయన చేస్తాడు. కానీ మన ధోరణి ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఇంక జీవితాంతం నేను చెప్పిందల్లా ఎవరు చేసేయాలి, ప్రభు చేసేయాలి అన్నట్టుగానే కొంతమంది.
ఆయన నా మాటలన్నీ వినేసేయాలి, నేను ప్రార్థన చేశానంటే ఆ పని అయిపోవాలంతే. బట్ వి నెవర్ ఫోకస్ ఆన్ గాడ్స్ వర్డ్. దేవుడు మనకేం చెబుతున్నాడు అనే దాని మీద మనం ఆలోచన చేయం. ఎప్పుడు కూడా మనం దేవునితో ఏం చెప్పేస్తున్నాం, ప్రభు నాకు ఈ టైంలో ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, ఆ డబ్బులు కావాలి, ఈ డబ్బులు కావాలి, అన్నీ మనకు కావాల్సినవి చెప్పేసి వెళ్ళిపోతాం. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేయం. మేరీ వాజ్ ఫోకసింగ్ ఆన్ గాడ్స్ వర్డ్ అండ్ షీ వాజ్ గ్లీనింగ్ సంథింగ్ వెరీ గుడ్. ఆమె కావలసిన వాటిని ఆమె పోగు చేసుకుంటా ఉంది. ఆత్మనేత్రాలతో చూడండి, ప్రతి ఆదివారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, దేవుని మందిరంలో మనం ఇలా కూర్చున్నప్పుడు దేవుని సేవకుల ద్వారా అందించబడుతున్న వర్తమానాలు వింటూ ఉంటే యు ఆర్ గ్లీనింగ్ సంథింగ్ గుడ్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి శ్రేష్టమైన వాటిని మీరు ఏం చేసుకుంటున్నారు చెప్పండి, పోగు చేసుకుంటున్నారు. అలాంటి అనుభవం మనం రావాలి. మార్త విస్తారమైన పనులు కల్పించింది. కఠిన బానిసత్వంలో ఉండి ఆమె తన జీవితంలో ఏ విధమైన ఆనందాన్ని అనుభవించలేకపోయింది. సర్కస్కి వెళ్ళారా మీరు ఎప్పుడైనా? సర్కస్కి వెళ్ళారా? మాట్లాడరే? వెళ్ళారు కదా, ఏమో చెప్తే ఏమంటారో, ఫైన్ కట్టమంటారో ఏమో అని. సర్కస్ తప్పేం లేదండి, చూడడంలో పొరపాటు ఏం లేదు. అందులో జంతువుల్ని ఆడిస్తూ ఉంటారు. టేమ్డ్ యానిమల్స్ ఉంటాయి. సింహాలను కావచ్చు, పులులను కావచ్చు, ఆ తర్వాత ఎలుగుబంటులు కావచ్చు, ఏనుగులను కావచ్చు, ఎస్పెషల్ ఎలిఫెంట్స్ని కావచ్చు, వీటిని ఆడిస్తూ ఉంటారు, ఆ టేమింగ్ చేస్తారు. మరి అవన్నీ కూడా మామూలుగా మనం ఏం చెప్తా వినే జంతువులు. అవి వైల్డ్ యానిమల్స్ కదా. యానిమల్స్లో 2 రకాలు, డొమెస్టిక్ యానిమల్స్ అండ్ వైల్డ్ యానిమల్స్. డొమెస్టిక్ యానిమల్స్ మనం ఏమంటే వింటాయి. కుక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, ఎద్దులు, మేకలు, ఇవన్నీ కూడా మనం చెప్పినట్టు అవి చేస్తాయి. కానీ సింహం దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్టు చేయండి ఏమంటుంది, నువ్వు అర్జెంటుగా నాకు లంచ్ అయిపో అంటుంది. మధ్యాహ్నం నాకు ఇప్పుడు లంచ్ లేదు, నువ్వు లంచ్కి బాగుంటావు అంట. అవి అంత ఈజీగా మాటలు వినే జంతువులు కాదు. ఇప్పుడు వాటిని టేమ్ చేయాలంటే ఏం చేయాలా, వాటిని వాడుకోవాలంటే ఏం చేయాలి, వాటి సామర్థ్యాన్ని వాడాలంటే ఏం చేయాలంటే ఈ మాస్టర్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని టేమ్ చేయడానికి ఒక పద్ధతిని పాటిస్తారు. అరణ్యంలో ఆ జంతువు తిరిగే చోటు ఒక పెద్ద ట్రంచ్ తవ్వుతారు. ఒక పెద్ద ట్రెంచ్ తవ్వుతారు అంటే ఒక పెద్ద గొయ్యి తవ్వుతారు. త్రవ్విన తర్వాత దాని మీద ఈ బ్యాంబూ స్టిక్స్తో ఒక లేయర్ వేస్తారు. ఆ గోతి మీద వెదురు కర్రలతో ఒక లేయర్ వేసి వాటి మీద ఆ జంతువుకి బాగా ఇష్టమైన ఆహార పదార్థం ఏదైతే ఉంటుందో, ఇది వద్దు అని ఏదైతే అందో ఆహార పదార్థాన్ని పట్టుకుని దాని మీద పెడతారు. పెట్టిన తర్వాత వీళ్ళందరూ ఆ ప్రక్కన ఉన్న చెట్ల మీద కూర్చుంటారు. వెళ్ళి కాసేపటికి ఆ జంతువు వస్తుంది. రాగానే దూరంగా ఆ వైల్డ్ యానిమల్కి బాగా ఇష్టమైన ఆహార పదార్థం కనబడేసరికి ఆనందం తట్టుకోలేక ఒక్కసారిగా దాని మీద దూకుతుంది. దూకగానే వెళ్ళి ఎందులో పడుతుంది, ఆ గోతులో పడుతుంది. ఇప్పుడు దీని ఫోకస్ ఆహారం మీద ఉండదు, దాని నుంచి ఎలా బయటకు రావాలని చూస్తుంది. ఆ సాయంకాలం, ఆ మరుసటి రోజు, 2-3 రోజులు అలా దాన్ని ఉంచేస్తారు గోతులోనే. నీళ్లు లేవు, తినడానికి లేదు, భయం, ఎటెళ్లాలో తెలియని పరిస్థితి. ఆ గోతులోనే అలా ఉండిపోతే 3 రోజుల తర్వాత ఆ మాస్టర్ వస్తాడు. వచ్చి హాయ్ అంటాడు. అనగానే అదేం చేస్తుంది తెలుసా, తోక ఊపుద్ది. అది ఎందుకు తోక ఊపుద్దో తెలుసా, ఈయనెవరో నన్ను కాపాడడానికి వచ్చాడు బయటికి, నేను కొంచెం స్నేహం చేస్తే నన్ను బయటికి తీసుకొస్తాడన్న ఆలోచనలో తోక ఊపుతుంది. అక్కడతో స్టార్ట్ అవుద్ది ట్రైనింగ్. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, పల్టీలు కొట్టంటే పల్టీలు కొడుతుంది. మొత్తం ట్రైనింగ్ అంతా గోతులు ఇచ్చిన తర్వాత అప్పుడు పైకి తీసి దాన్ని తిప్పుతూ ఉంటాడు. ఎక్కడ, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, అక్కడ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్, మొత్తం భారతదేశం తిప్పుతారు. ఇంకా వాడి మాట కాదనలేదు. ఏం పని చెబితే ఆ పని చేస్తుంది. ఆ బానిసత్వంలోకి ఎందుకు వెళ్ళిపోద్దో తెలుసా, దానికి కావలసిన ఎరైదో వాడు వేసాడు. చాలాసార్లు మనిషి జీవితంలో కఠినమైన బానిసత్వంలోకి రావడానికి కారణం ఏదో ఒక ఆకర్షణ, లోక సంబంధమైన ఆకర్షణ ఏదో నిన్ను లాగడం ద్వారా దేవునికి దూరం అయిపోయే అనుభవాలు నీ జీవితంలో కనబడుతున్నాయేమో. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, వెన్ ఐ రిమెంబర్ మై పీపుల్, వెన్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ దెమ్ అవుట్ ఆఫ్ ద స్లావరీ. బబులోను దేశంలో 70 సంవత్సరాలు వారు చెరున్న తర్వాత బబులోను రాజు వారు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలని రకాలుగా ఇబ్బందులు పెడతాడు. వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు రావచ్చు. బాధ, ప్రయాస, కఠిన దాస్యం వారు చేసుకున్న తర్వాత ఐ రిమెంబర్ మై పీపుల్ వన్ డే బేస్డ్ ఆన్ మై ప్రామిస్. నేను ఇచ్చిన వాగ్దాన ప్రకారం, ఇర్మియా
దైవజనుని మీద దేవుడు మాట్లాడాడు, 70 సంవత్సరాల తర్వాత నా ప్రజలు నేను దర్శించబోతున్నాను, వారి జీవితంలో శుభ దినాలు రాబోతున్నాయి, నేను వారిని దర్శించిన రోజున నా ప్రణాళికలు వారి జీవితంలో నెరవేరుస్తాను. ఆ ప్రణాళికలు ఎలా అంటే రాబో కాలానికి నిరీక్షణ కలిగినట్లుగా వారికి సమాధానం ఇచ్చే ప్రణాళికలే కానీ వారికి హానికరమైన ప్రణాళికలు కాదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. when I bring them out of their slavery, ఆ కట్టిన దానిశత్వంలోంచి వారు బయటకు వచ్చిన తర్వాత దే రిజాయిస్ ఇన్ మై ప్రెజెన్స్, వారు నా సన్నిధిలో ఆనందిస్తారు. క్రొవ్వుతో నేను వారిని తృప్తిపరుస్తాను, యాజకులను తృప్తిపరుస్తాను, మనుషులను తృప్తిపరుస్తాను, వారి జీవితంలో నా ప్రణాళికలు నెరవేరుస్తానని దేవుడు వాగ్దానం చేసి ఇర్మియాతో చెప్పినప్పుడు ఆ 70 సంవత్సరాల చెర ముగిసిన తర్వాత ఏ రాజు అయితే నిన్ను బాధ పెట్టాడో, ఏ బబులోను రాజు అయితే నేను అపహాస్యం చేశాడో వారిని చూసి నువ్వు అపహాస్య గీతాలైతే రోజు రాబోతోంది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. Have you been crushed, my friend? Have you been oppressed by somebody? నీ జీవితంలో ఎవరి ద్వారా అణిచివేయబడుతున్నావా? టార్మెంట్ గురవుతున్నావా? టార్చర్ గురవుతున్నావా? హెరాస్మెంట్ చేయబడుతున్నావా? భయంకరమైన మానసిక పరిస్థితుల మధ్య నలిగిపోతున్నావా? దేవుడు సెలవిస్తున్నాడు, దేవుడు నీకు విడుదల దయచేయబోతున్నాడు. ఆయన శక్తి, ఆయన ప్రభావం, ఆయన బలము ద్వారా నీకు విడుదల ఇవ్వడం ద్వారా నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటావని దేవుని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. రాగలవ ప్రభు దగ్గరికి. కట్టిన దాస్యం నుండి దేవుడు నేను విడిపించి తన మహిమతో ప్రభువుని నిలబెట్టే దేవుడు, తన కృప కొరకు దేవుడు నేను వాడుకుంటాడు. చాలాసార్లు మీకు చెబుతున్నాను, అమేజింగ్ గ్రేస్, హౌ స్వీట్ ద సౌండ్ దట్ సేవ్డ్ ఎ wretch like me. I was once lost but now I am found. I was once filled with darkness but now God brought me into light. అన్న చక్కని పాట రాసిన దేవుని సేవకుడు జాన్ న్యూటన్ అనే దేవుని సేవకుడు చక్కని పాట రాశాడు. ఆయన వాస్తవానికి ఆయన ఒక స్లేవ్ షిప్కి క్యాప్టెన్గా ఉండేవాడు. చాలామంది నల్ల జాతీయుల్ని కట్టలు కట్టి తెల్ల దేశాలకు అమ్మేస్తుండేవారు. ఆ ప్రక్రియలో ఇద్దరు కూర్చోవాల్సిన చోట నలుగురిని కూర్చోబెట్టడం, 10 మంది ఉన్న చోట 20 మందిని కూర్చోబెట్టి చేతులు సంకెళ్ళు వేసేసి వారికి సరిగ్గా భోజనం పెట్టక భయంకరంగా వారిని టార్చర్ చేసి ఆ ప్రయాణం సాగే 3-4 నెలలు కూడా వారిని మాట్లాడినవ్వకుండా చాలా భయంకరంగా ట్రీట్ చేసి ఆ తర్వాత తీసుకొచ్చి అట్లాంటా ట్రేడ్ సెంటర్లో అమ్మేసేవారు. వారి యొక్క రూపాన్ని బట్టి, వారి సైజుని బట్టి, వారి బలాన్ని బట్టి డబ్బులు పెట్టి కొనుక్కుని తీసుకెళ్ళేవారు నల్ల జాతీయులు. వెళ్లే ముందు వారి చెవికి ఒక రంధ్రం కొట్టేవారు. ఇక్కడ ఆ రంధ్రం దేనికంటే ఇక వీడు బానిస, లైఫ్ లాంగ్ ఈజ్ ఎ స్లేవ్ అని చెప్పడానికి ఒక గుర్తు వేసేవారు చెవి దగ్గర. ఒకవేళ ఎవరైనా సరే ఆ యజమాని దగ్గర ఉన్న తప్పించుకుని మరొక యజమాని దగ్గరికి వెళ్తే మొట్టమొదటిగా చెవి చెక్ చేసేవారు అనమాట. ఈ చెవికి ఏమైనా రంధ్రం ఉందని చెక్ చేసేవారు. భర్త ఉందండి అంటే నమ్మేవాళ్ళు కాదు. భర్త ఎందుకు ఉంటుందా? ఆ రంధ్రం దానికి ఎవడో కొట్టాడు అంటే నువ్వు ఎవరికో బానిస ఆల్రెడీ, అందులో బట్టి మళ్ళీ గెట్ బ్యాక్ టు యువర్ మాస్టర్ అని పంపించేశారు. వాళ్ళు అంత ఈజీగా చేర్చుకునేవాళ్ళు కా. జాన్ న్యూటన్ ఆ ట్రేడ్ షిప్కి క్యాప్టెన్గా ఉంటూ చాలా రూత్లెస్గా బిహేవ్ చేసేవాడు. ప్రేమ, దయ, జాలి, కనికరం, ఈ మాటలకు అర్థం తెలియదు అతనికి. చాలా రూడ్గా ఉండేవాడు. కొంతమంది రూడ్ బిహేవియర్ ఉంటుంది చూడండి. భార్య ఏడుస్తుంటే పట్టించుకోరు, భర్త ఏడుస్తుంటే పట్టించుకోరు, కొంతమంది పిల్లలు ఏడుస్తుంటే పట్టించుకోరు, వాడు ఆపాల్సినప్పుడు ఆపుతాడులేండి అన్నట్టుగా అలాగే వదిలేసేవాళ్ళు కొంతమంది. చాలా రూత్లెస్ బిహేవియర్ ఉంటుంది. ఎంత మాట అంటే అంత మాట అనేస్తూ ఉంటారు. ఇతరుల గాయపరిచే అనుభవాలు, బాధపెట్టే అనుభవాలు. అలాంటి పరిస్థితుల్లో జాన్ న్యూటన్ ఉన్నాడు. ఒక రోజున ఆ షిప్ వెళ్తూ ఉంటే తుఫాన్లో చిక్కుకుంది. ఇక బ్రతికి బయటపడతామనే అనుభవం లేదు, హోప్ లేదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అందరూ ఇంకా చచ్చిపోవడానికి సిద్ధపడిపోయారు, మరణానికి సిద్ధపడిపోయారు. ఆ టైంలో మరణ భయం వచ్చింది. మోకాళ్ళు వేసాడు, ప్రభువా నన్ను కాపాడు, నన్ను రక్షించావు. ఈ షిప్ కనుక జాగ్రత్తగా ఒడ్డుకు చేరుకుంటే నువ్వు నన్ను బ్రతికిస్తే నీ కోసం బ్రతుకుతానని నిర్ణయం తీసుకున్నాడు. దేవుని కృపను బట్టి ఆ తుఫాన్ నుంచి విడుదల పొందాడు. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఆ స్లేవ్ షిప్కి క్యాప్టెన్గా తన జాబ్ని రిజైన్ చేసి దేవుని వాక్యాన్ని పఠించడం ప్రారంభించి ఒక బైబిల్ కాలేజ్కి వెళ్ళి దేవుని వాక్యాన్ని నేర్చుకున్న తర్వాత ఒక చర్చ్లో దేవుని సేవకునిగా ఆయన అపాయింట్ చేయబడ్డాడు. ఆయన రాసిన పాటలు చాలా ఉన్నాయి, కానీ ఈ పాట మాత్రం చాలా ప్రాముఖ్యతలోకి వచ్చింది, ప్రాచుర్యంలోకి వచ్చింది. అమేజింగ్ గ్రేస్, హౌ స్వీట్ ద సౌండ్. దేవుని కృప ఎంత గొప్పది. ఒకప్పుడు నేను నశించిపోయిన యేసుప్రభువుని రక్షించాడు. ఒకప్పుడు నేను దాస్య గృహంలో ఉన్నాను. వాస్తవానికి నేను వారిని స్లేవ్స్ అనుకున్నాను, కానీ నేను స్లేవ్ అనే విషయం నేను గుర్తించలేకపోయాను. బట్ నౌ గాడ్ సెట్ మీ ఫ్రీ. దేవుడు నన్ను విడుదల చేశాడు. ఆయన కొరకు నా జీవితకాలంతో బ్రతుకుతానని జాన్ న్యూటన్ తన జీవితకాలం అంతా నమ్మకంగా దేవుని సేవ చేసి ప్రభు రాజ్యానికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
దేవుడు ఏం కొట్టివేశాడంటే మన మీద ఉన్న పాప శిక్షను కొట్టివేశాడు తన మరణం ద్వారా. రెండవది, మన మీద ఉన్న బాధ, ప్రయాస, కఠిన దాస్యములో ఉన్న మనలను ఆయన ఆ దాస్యాన్ని కొట్టివేసి ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో వారిని చూసి మనం పాట పాడేంతగా ఆ స్థాయిలో దేవుడు మనల్ని తీసుకొచ్చాడని లేఖనం సెలవిచ్చింది. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. Shall we turn our Bibles to the book of Jeremiah chapter 31 and let us read verse 13. 13వ వచనాన్ని చదువుతున్నాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. దేవుడు ఏం కొట్టేస్తాడట? ఆయన విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు ఏం చేస్తారంట? వాళ్ళు సంతోషిస్తారు. దే డాన్స్ ఇన్ మై ప్రెజెన్స్. వారు నాట్యమందు సంతోషిస్తారు. యవనులు, కన్యకులు, వృద్ధులు నాట్యమందు సంతోషిస్తారు. క్రొవ్వుతో యాజకులను ఏం చేస్తాను? నేను సంతోషపరుస్తాను. నా జనులు నా ఉపకారమును తెలుసుకుని వారు తృప్తి నొందుతారు. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారి విచారాన్ని ఏం చేస్తాను? నేను కొట్టివేస్తాను. గాడ్ విల్ స్ట్రైక్ ఆఫ్, కట్ ఆఫ్ యువర్ వరీ. నీ విచారాన్ని దేవుడు కొట్టివేసే రోజు ఇది. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం. తెచ్చుకున్న విచారాన్ని బొట్టలు మోసుకొస్తారు కొంతమంది. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కూడా విచారం, ఎక్కడికి వెళ్ళిన విచారమే. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నారు. నీ హృదయంలో ఏముందో అది ఎక్కడ కనబడుతుందట? నీ ముఖంలో కనబడుతుందట. కొంతమంది హృదయం నిండా విచారాన్ని కలిగి ఉంటారు, అదే విచారం ముఖంలోకి వస్తుంది. అడుగుతారు కొంతమంది, అమ్మ సంతోషంగా లేరేంటి, డల్గా ఉన్నారేంటి? ఏమీ లేదులేండి. కొన్నిసార్లు అనిపిస్తుంటుంది వరీ అండ్ యాంగ్జైటీ కంటేజియస్ అనిపిస్తుంది. అది ఇతరులకు కూడా మనం చెప్పండి ఇస్తూ ఉంటాం కొన్నిసార్లు. నేను చెప్తూ ఉంటాను కదా, ఆ సందర్భంలో ఒక ఆయన సూసైడ్ చేసుకుందామని ఒక బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాడట. నదిలో దూకి చనిపోదామని. ఆ బ్రిడ్జ్ ఎక్కి నదిలో దూకేసేయాలి. ఈ లోపల ఒక పోలీస్ ఆయన వచ్చాడు. బాగా అన్నాడు, ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? వై డూ యూ వాంట్ టు కమిట్ సూసైడ్? సార్ కొంచెం దగ్గర రండి అన్నాడు. ఇతని బాధలన్నీ చెప్పాడట పావు గంట. రిజల్ట్ ఏంటో తెలుసా? ఇద్దరు కలిసి దూకేశారట నదిలోకి. అంటే వాడి విచారణ అంతా ఎవరికి ఇచ్చేశాడు? ఆ పోలీస్ ఆయనకు కూడా ఇచ్చి ఆయన కూడా అనుకున్నాడు, ఇంక మన బతికి ఉపయోగం లేదు, ఇక జీవితం అంటే ఇంతే అన్నట్టుగా ఇద్దరు కలిపి దూకేశారట. కొంతమంది పరిస్థితులు అలాగే ఉంటాయి. నీ విచారం కొంతమందికి అంటిస్తూ ఉన్నావా? ప్రక్కోళ్ళకి అంటిస్తూ ఉన్నావా? దేనికి విచారం? దేనికి చింతపడుతున్నావు? ప్రతి చిన్నదానికి బైబిల్ సెలవిస్తూ ఉంది, దేనిని గురించి మీరు ఏం పడకండి, చింతపడకండి. అంటే మనం అన్నిటి గురించి ఏం పడతా ఉంటాం? చింతపడతా ఉంటాం. యాంగ్జైటీ చాలామంది జీవితాలను వారు చేయగలిగిన పనులు కూడా చేయనివ్వట్లేదు. దే ఆర్ వెరీ స్మార్ట్, దే ఆర్ వెరీ గుడ్ టు డూ సంథింగ్ ఇన్ దర్ లైఫ్స్, బట్ దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్. యు నో వై? యాంగ్జైటీ, డిప్రెషన్ క్రషింగ్ దేర్ లైఫ్స్. వారి జీవితాలను అణిచివేస్తూ ఉంది విచారం. దేనికి విచారపడుతున్నావు? ప్రతి చిన్నదానికి. లేఖనం సెలవిస్తూ ఉంది. 31వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్తారు చదివితే ఇర్మియా గ్రంథంలో చాలా మంచి వాగ్దానాలు దానిలో ఉంటాయి. శాశ్వతమైన ప్రేమతో నేను ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపిస్తున్నా. ఐ హ్యావ్ లవ్డ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. ప్రపంచంలో ఎవరైనా మనకు శాశ్వత ప్రేమనిస్తారా? చెప్పండి, ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? శాశ్వత ప్రేమ యేసుప్రభు ఉన్నాడులేండి. దేవుడి గురించి కాకుండా, ఆయన కాకుండా ఎవరైనా ఇవ్వగలరా శాశ్వతమైన ప్రేమ? ఇటర్నల్గా మనం ఎవరైనా ప్రేమించగలరా? నెవర్. మనుషుల ప్రేమలకు హద్దులు ఉన్నాయి. ఎవరిని ఎంత ఇష్టపడినా ఒక రోజున ఆ ప్రేమకు బౌండరీ ఉంటుంది, సరిహద్దు ఉంటుంది. భర్త నిన్ను బాగా ప్రేమించవచ్చు, కానీ ఏదో ఒక రోజు నేను విడిచి వెళ్ళిపోవచ్చు. అతను భార్య నిన్ను బాగా ప్రేమించవచ్చు, అనారోగ్య పరిస్థితులు బట్టి నీకు కావలసినవి ఆమె ఇవ్వలేకపోవచ్చు. కొన్నిసార్లు నేను విడిచి వెళ్ళిపోవచ్చేమో. పిల్లల్ని బాగా ప్రేమించవచ్చు, కానీ వారు బహుశా నీ కళ్ళ ముందే కొన్నిసార్లు గతించిపోవచ్చేమో. నేను ఒకసారి ఒక ఇంటిని దర్శిస్తే తల్లిదండ్రులు ఇద్దరు సోఫాల్లో 2 సోఫాల్లో కూర్చుని ఉన్నారు. యూజువల్గా సేవకులు ఎవరైనా ఇంటికి వస్తే యూజువల్గా లేచి రండి వెస్లీ గారు లోపలికి రండి అని ఎవరైనా చెప్తారు కదా. వాళ్ళిద్దరు అలాగే కూర్చుని ఉన్నారు. నాకు అర్థం కాల. లోపలికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటని తెలుసుకుంటే తెలిసిన విషయం ఏంటో తెలుసా?
వారి కుమార్తె యవ్వన కాలంలోకి వచ్చింది. ప్రతి విషయం తన తల్లితో చెప్పుకునే ఆమె ఒక రోజున ఏమైందో తెలియదు, సడన్గా సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఆమె బాధ ఏంటంటే నా కుమార్తె చచ్చిపోయిందని కాదండి, అన్నీ చెప్పేది, ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదు అని తల్లి ఏడుస్తుంది. సరే ఆమెను తీసుకెళ్లారు. ఆమె చనిపోయిందని తెలిసిన తర్వాత బాక్స్లో పెట్టిన తర్వాత వాళ్ళ కుమారుడు అమెరికాలో పైలట్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. విమానాలు నడపాలనే ఆశ. తక్కువ లేదంటే 2.5 కోట్లు ఖర్చు పెట్టాలి. 2.5 కోట్లు ఒక పైలట్ అవ్వాలి అంటే. లేదు ఇంకా బేసిక్గా ఖర్చు పెట్టాలంటే కనీసం ₹1,00,00,000 అన్నా ఏదో చిన్న చిన్న ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటే. అంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ వ్యక్తిని జాయిన్ చేసి అమెరికాలో పైలట్ ట్రైనింగ్ అవుతున్నాడు. ఫోన్ చేశారు, నాయనా చెల్లి చచ్చిపోయిందిరా, ఒకసారి రా చివరి చూపు చూసుకోవడానికి, నువ్వు వచ్చితేనే కానీ బరియలు చేయమన్నారు. ఏడ్చాడు, ఫోన్లోనే దుఃఖపడ్డాడు. వెంటనే అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసుకుని చాలా ఎక్కువ ఉంటాయి, అయినా పర్లేదు ఆ టికెట్ బుక్ చేసుకున్నాడు. బ్యాగ్ అంతా సర్దుకున్నాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, 20 కిలోమీటర్ల ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి. కారు ఎక్కి ఎయిర్పోర్ట్కి వస్తున్నాడు, మధ్యలో యాక్సిడెంట్ అయిపోయి కొడుకు చచ్చిపోయాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే తల్లిదండ్రులకి 2 శవాలు ఒకే రోజు వ్యవధిలో. చెల్లిని చూద్దామని బయలుదేరి ఎయిర్పోర్ట్కి వస్తుంటే మార్గ మధ్యంలో అతను బాగానే వెళ్తున్నాడు, వేరే కారు వచ్చి కొట్టేసరికి స్పాట్ డెడ్. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కుతున్నాను అన్న మెసేజ్ రావాల్సింది పోయి పోలీసు నుండి ఫోన్ వచ్చింది, మీ కుమారుడు చచ్చిపోయాడండి. సార్ మీరు ఏం చెప్తున్నారండి, ఎవరికి చెప్తున్నారు సార్ మీరు, మా కుమారుడు చచ్చిపోవడం ఏంటండి, ఆల్రెడీ మా కూతురు చచ్చిపోయి ఏడుస్తున్నాం సార్ ఇక్కడ, మళ్ళీ మా కుమారుడు చచ్చిపోయాడు అంటారేంటి. ఫోటో పంపించారు. ఐఎమ్ సో సారీ. ఆ హార్ట్ బ్రేక్ ఎవరైనా తీర్చగలరంటారా? ఆ తగిలిన గాయం కొన్ని నెలలు గతించిపోయినా ఆ భార్యాభర్తలు రోజుకు ఒక పూట కూడా భోజనం చేస్తున్నారు కూడా తెలియదు. ఆ సోఫాలో కూలబడిపోయి ఏడుస్తున్నారు విచారం. నాకు చాలా బాధ అనిపించింది ఆ విషయాన్ని విన్న తర్వాత. మనకున్న బాధలే పెద్దవి అనుకుంటాం, మనకున్న రోగాలు పెద్దవి అనుకుంటాం. చిన్న కడుపునే పోతే బాబోయ్ ప్రపంచంలో ఉన్న అంత శ్రమ ఇంకెవరో పట్టలేదండి అని కొంతమంది ఇంకా వాళ్ళ మాటలు, వారి ప్రార్థనలు, వారి స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్లో వారి యొక్క అప్లోడ్లు మామూలుగా ఉండవు. ఇంకా ఎంత కష్టంతో నలిగిపోయే వాళ్ళు ఉన్నారు తెలుసా ప్రపంచంలో. బంధాలు విచ్ఛిన్నమైపోయి, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి, కఠిన దారిద్ర్యంలో బ్రతుకుతూ నిందల అవమానం మధ్య నలిగిపోయి ఉండాలా బతకాలా వద్దా లేదన్న పరిస్థితుల్లో బ్రతుకు నెట్టుకొస్తున్న వాళ్ళు అనేక మంది ప్రపంచంలో ఉన్నారే. చిన్న చిన్న దానికి ఎందుకు విచారపడుతున్నావు నువ్వు? చిన్న చిన్న విషయాలకు ఎందుకు దుఃఖపడుతున్నావు రోజుల తరబడి? ప్రభు కొరకు ఏం చేయకుండా ఎందుకు అలా ఉండిపోతున్నావు? నువ్వు చేయగలిగిన పనులు కూడా అక్కర్లేదు నేను చేయను అని ఆ విచారంతో నువ్వు దేవుని కోసం ఏం చేయలేకపోతున్నావు, కుటుంబం కోసం ఏం చేయలేకపోతున్నావేమో. బైబిల్ సెలవిస్తూ ఉంది, నా సమయం రానే వచ్చింది, నేను వారి విచారాన్ని కొట్టివేసి వారిని ఏం చేయబోతున్నాను? సంతోషపరచబోతున్నాను, ఆనందపరచబోతున్నాను. యేసయ్యలో ఉన్న ఆనందం చాలా గొప్పది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభువులో ఉన్న సంతోషం చాలా గొప్పది. డబ్బున్నా లేకపోయినా, అందం ఉన్నా లేకపోయినా, హోదా ఉన్నా లేకపోయినా, అంతస్తులున్నా లేకపోయినా, బంధువులున్నా లేకపోయినా, స్నేహితులున్నా లేకపోయినా, నిన్ను ప్రేమించిన వారిని కాదును దూరం జరిగిపోయినా నువ్వు ప్రభువులో ఇంకా ఆనందించగలవు. ఎందుకోసం అంటే ఆనందం చెక్కు చెదరని ఆనందం. ప్రైజ్ ది లార్డ్. ఓ మాట చెప్తాను, యేసయ్యలో ఉన్న ఆనందం లోకంలో లేదు, ఉండదు కూడా. కానీ ప్రభువులో ఉండే ఆనందం చాలా గొప్పది. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా. నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం.
ఒకసారి ఒక చర్చ్లో ఇలాగే పాస్టర్ గారు అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని పాట పాడమని పాస్టర్ గారు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇప్పుడు నా కుమార్తె వచ్చి పాట పాడుతుంది అన్నాడు. చిన్న కుమార్తె. ఆమెకేమో భయం వేసేసింది. కొంతమంది స్టేజ్ ఫియర్ ఉంటుంది. ఎప్పుడు ఏ ఫియర్ ఉంటుంది? నలుగురిని చూసేసరికి కాళ్ళు ఇలా వణిగిపోతూ ఉంటాయి. సాక్ష్యం చెప్పాలంటే కొంతమందికి ఇబ్బంది, చెప్పడానికి చాలా ఉంటుంది కానీ చెప్పలేరు. పాడాలని ఉంటుంది కానీ పాడలేరు, ఎందుకంటే స్టేజ్ ఫియర్ ఉంటుంది కొంతమందికి. చూడగానే ఉన్న పాట కూడా ఏమైపోతారు చెప్పండి, మర్చిపోయి ముందు లేని వెనక లేని ముందు పాడేస్తూ ఉంటారు. ఇలాంటి స్టేజ్ ఫియర్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. సరే, ఆ అమ్మాయి కూడా స్టేజ్ ఫియర్ ఎక్కువ ఉంది. పాస్టర్ గారు పైకి పిలిచారు, ఇప్పుడు నా కుమార్తె పాట పాడుతుందని. డాడీ వద్దు డాడీ అని. లేదు, నువ్వు పాడాలన్నాడు. సరే, పైకి వచ్చింది, మైక్ పట్టుకుంది. ప్రజలను చూడగానే చేతులు కళ్ళు వణిగిపోతున్నాయి, కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి. తెలియకుండా దుఃఖం ఏమవుతుంది, పొంగుకొని వచ్చేస్తుంది. అప్పుడు పాడు త్వరగా అన్నాడు ఆయన. వెంటనే మైక్ పట్టుకుని ఆమె ఏడుస్తూ, దుఃఖపడుతూ, కన్నీళ్లు కారుస్తూ, రోదిస్తూ, అంగలారుస్తూ ఓ పాట పాడుతుంది. ఆ పాట ఏంటో తెలుసా? సంతోషం పొంగింది అని. నిజంగా ఏం పొంగుతుంది ఆమెకి? దుఃఖం పొంగి పొరులు వచ్చేస్తుంది. మీరు ఊహించవచ్చు, కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి, చేతులు ఉనిగిపోతున్నాయి, సంతోషం పొంగింది అని పాడుతుంది. చాలాసార్లు మన జీవితంలో కూడా అంతే కదా, లోపల ఉన్నది ఒకటి, పైకి పాడేది ఒకటి అన్నట్టుంటుంది. తీసేయి నీ విచారాన్ని, తీసేయి, దులిపే ఆ భయంకరమైన విచారాన్ని, ఆ దుఃఖాన్ని అంతా కూడా ఏసే నామం పేరిట ఏం చేయాలా? దులపాలి, అంతే. ఒకసారి దులపండి ఇలా. వెరీ గుడ్. దులపాల, ఆ బూడిద వదలాల, ఆ దుఃఖం వేదనంతా పోవాలా. ప్రభు జ్ఞానంతో మన హృదయాలు ఏమవ్వాలా? నింపబడాలి. ఒక ప్రాంతంలో ఇద్దరు తండ్రి మరియు కుమారుడు ఉన్నారు. వాళ్ళిద్దరికీ సువార్త భారం ఉంది. ప్రభు సువార్త ప్రకటించాలన్న ఆశ వారిలో ఉంది. మేము పొందుకున్న ఆనందం, మేము పొందుకున్న సంతోషం, మేము పొందుకున్న రక్షణ ఇతరులు కూడా అనుభవించాలి. లెట్స్ షేర్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్. ప్రభు సువార్తను ప్రకటిద్దాం, దేవుని సువార్తను అనేక మందికి తెలియచేద్దామని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు ఆ చర్చ్లో బయట స్టాల్లో కొన్ని కరపత్రాలు ఉన్నాయి. వాటిని ఆ ఏరియాలన్నీ కూడా పంచిపెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఖాళీగానే ఉంటాం కదా, వై షుడ్ వి వేస్ట్ అవర్ టైం, లెట్స్ షేర్ ద గాస్పెల్, లెట్స్ గివ్ అవే దీస్ ట్రాక్ట్స్ టు సంబడి. ఈ ట్రాక్ట్స్ కొంతమందికి పంచిపెడదాం అని చెప్పి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం వస్తున్నారు, ప్రభువులో ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు, దేవుని వాక్యాన్ని పఠిస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు, చక్కగా దేవునిలో ప్రార్థన చేసుకున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం భోజనం చేసేసి ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒక ఏరియాను వారిద్దరు కూడా నిర్ణయించుకుని స్టార్ట్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళి నాక్ చేసి ఎవరైనా తలుపు తెరిస్తే వారికి ఆ ట్రాక్ట్, ఆ సువార్త కరపత్రిక ఇచ్చి, ఒకవేళ ఎవరైనా తలుపులు తెరవకపోతే అక్కడ ఆ హోల్డర్లో ఆ ట్రాక్ట్ ఉంచేసి మరలా నెక్స్ట్ హౌస్కి వెళ్ళాలని వారి ఆలోచన. ఒక నేబర్హుడ్లో ఒక 100 ఇళ్ళు ఉంటే తండ్రి ఇటువైపు నుండి వస్తున్నాడు, కుమారుడు ఇటువైపు నుండి వస్తున్నాడు, వాళ్ళిద్దరూ కామన్ పాయింట్లో కలుసుకుంటున్నారు, అక్కడ నుంచి మరలా ఇంటికి వచ్చేస్తూ ఉన్నారు. ఇలా ప్రతి ఆదివారం జరుగుతున్న ఆ సందర్భం. ఒకరోజు ఆదివారం వచ్చారు, ఆరాధన అయిన తర్వాత కరపత్రాలు తీసుకున్నారు. మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ఏరియాను ఎంపిక చేసుకుని, నాయనా నువ్వు ఇక్కడి నుంచి ఇచ్చుకుంటురా, నేను ఇక్కడ నుండి ఇస్తూ వస్తాను, మన ఇద్దరం కలిసి ఇంటికి వచ్చేద్దాం అయిపోయిన తర్వాత అని చెప్పి ఇద్దరు బయలుదేరారు. బయలుదేరిన తర్వాత వారు అలా ఇస్తూ ఉండగా కొంచెం వర్షం పడుతుంది, చినుకులు పడుతూ ఉన్నాయి, గాఢ మబ్బులు కప్పేశాయి. ఆ సందర్భంలో వర్షం పడుతుంటే ఫాదర్ ఇంకా గివప్ చేసి, వర్షం వస్తుంది కదా ఇంక ఇప్పుడు ఏమిస్తానని చెప్పి గబగబా కుమారుడు దగ్గరికి వచ్చి దూరంగా పిలిచాడు. నాయనా వచ్చేయి, కారు ఎక్కేసాయి అన్నాడు. డాడీ నా చేతులు ఇంకొక కరపత్రం ఉంది, ఇది ఇచ్చేస్తాను, ఇది ఇచ్చిన తర్వాత వస్తాను, యు గో అండ్ సిట్ ఇన్ ద కార్, లెట్ మీ గో అండ్ గివ్ ఇట్ అని చెప్పి ఆ కుమారుడు ఆ కరపత్రిక ఒక్కటి ఉంది, దీనికి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలా అని చెప్పి ఆ వ్యక్తి ఒక ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ మోగించాడు, ఎవరు రాలేదు. సరే, ఆ హోల్డర్లో పెట్టి వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో ఆ చిన్న కుమారునికి హృదయంలో ఉన్న ప్రేరేపణ ఏంటంటే ఇంకొకసారి బెల్ ప్రెస్ చేద్దాం, ఎవరైనా వస్తారేమో చూద్దామని. సెకండ్ టైం ప్రెస్ చేశాడు. బెల్ మోగుతుంది కానీ ఎవరూ బయటికి రావట్లేదు. ఇంకా అక్కడ పెట్టేసి వెళ్ళిపోదాం అన్న సమయంలో ఈ చిన్నపిల్లవాడు అనుకున్నాడు, ఇంకొకసారి ట్రై చేస్తాను నేను, ఈ మూడోసారి కనుక ఎవరైనా వస్తే ట్రాక్ట్ ఇస్తాను, లేదంటే ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతానని చెప్పి ఒక్క నిమిషం ఆగి మూడోసారి ప్రెస్ చేశాడు. చేయగానే అతనికి ఊహలకు మించి ఒక ముసలామె
తలుపు తెరిచింది. బాబు ఏం కావాలి? ఈ కరపత్రిక మీకు ఇవ్వాలని వచ్చానండి. ఏముంది దానిలో? ఇట్ హ్యాస్ ఎ మెసేజ్ ఆఫ్ క్రైస్ట్, దట్ క్రైస్ట్ లవ్స్ యూ సో మచ్ అండ్ హీ గివ్స్ యూ జాయ్ బియాండ్ మెజర్. ఈ లోకం ఇవ్వలేని ఆనందం, సంతోషం ప్రభు మీకు ఇస్తాడు అని తనకు తెలిసినవేవో కొన్ని మాటలు చెప్పి ఆ ట్రాక్ట్ ఆ స్త్రీ చేతిలో పెట్టాడు. ప్లీజ్ రీడ్ ఇట్. వచ్చి కారు ఎక్కేశాడు. తండ్రి ఆ చిన్న పిల్లవాడిని అభినందించి ఇద్దరు కారుకి ఇంటికి వచ్చేశారు. అండ్ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అయిపోయింది. సండే దే కేమ్ టు ది చర్చ్ జస్ట్ లైక్ యూ. నీవు నేను ఈరోజు ఎలాగ దేవుని మందిరంలో ఉన్నామో అందరూ దేవుని మందిరానికి వచ్చారు. దేవుని సేవకుడు దేవుని వాక్యం చూడటానికి ఆయన సిద్ధపడే ముందు సాక్ష్యాలకి సమయం ఇచ్చారు. మీలో ఎవరైనా ప్రభు మిమ్మల్ని ఏ విధంగా దర్శించాడో, ప్రభు మిమ్మల్ని ఏ విధంగా రక్షించాడో సాక్ష్యం చెప్పాలనుకుంటే కమ్ ఫార్వర్డ్ అనగానే ఒక ఆమె ముందుకు వచ్చింది, మైక్ తీసుకుని సాక్ష్యం చెప్పడం ప్రారంభించింది. ఆ రోజు మధ్యాహ్నం నేను నా ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. నాకున్న లోన్లీనెస్ ఏ ఒక్కరు తీర్చలేకపోతున్నారు. ఎన్నో ప్రయత్నాలు చేశాను. నాలో నా వాయిడ్, ఆ లోన్లీనెస్ అధిగమించడానికి చాలా ప్రయత్నాలు నా వల్ల కాలేదు. అండ్ ఫైనల్లీ ఐ గేవ్ అప్ అండ్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఎండ్ మై లైఫ్. నా జీవితాన్ని ముగించేసుకోవాలనుకున్నాను. ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం నేను సూసైడ్ చేసుకోవడానికి సిద్ధపడ్డాను. అలా చేసుకున్న ఆ పరిస్థితుల్లో, నేను సిద్ధపడి ఆల్మోస్ట్ సూసైడ్ కమిట్ చేసుకునే ఆ పరిస్థితుల్లో ఎవరో నా ఇంటి కాలింగ్ బెల్ ప్రెస్ చేశారు. నేను చాలా రిజిడ్గా ఉన్నాను. ఎవ్వరు కాలింగ్ బెల్ కొట్టా నేను తీయకూడదు, నేను చచ్చిపోవాలంతే, నేను బతకూడదని నిర్ణయించుకున్నాను. అలా కాసేపు వెయిట్ చేశాను. మళ్ళీ రెండోసారి బెల్ మోగింది. ఈసారి వెళ్ళిపోతారులే, ఎవరో లేరనుకుంటారులే, ఒకవేళ మూడోసారి కనుక బెల్ మోగిస్తే వెళ్దాం అని చెప్పి నేను అలా ఉండిపోతే కొన్ని నిమిషాల తర్వాత మూడోసారి మరలా బెల్ మోగింది. ఒకసారి తలుపు తీసి చూద్దామని చెప్పి వచ్చేసరికి ఒక చిన్న పిల్లవాడు నా ముందు నిలబడి ఉన్నాడు. బాబు ఏం కావాలని అడిగితే మీకు ఒక మెసేజ్ ఇవ్వడానికి వచ్చాను. ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ఎ మెసేజ్, ఐ వుడ్ లైక్ టు షేర్ ఎ మెసేజ్, ప్లీజ్ రీడ్ ఇట్. ఆ చిన్న పిల్లవాడు ఇచ్చిన ఆ ట్రాక్ట్ నేను తీసుకుని నా గదిలోనికి వచ్చి దాన్ని ఓపెన్ చేసి చదవగానే ప్రతి మాట నా కొరకే దానిలో ఉంది. ఎవ్రీ వర్డ్ పాయింట్స్ టువర్డ్స్ మీ. నా స్థితిగతులన్నీ దానిలో కనబడ్డాయి. నాకు హోప్ అంటూ ఎక్కడైనా ఉంది అంటే, నాకు నిరీక్షణ అంటూ ఎక్కడ ఉందంటే అది క్రీస్తు ప్రభువులోనే ఉందని గుర్తించాను. ఆ రోజు నా జీవితాన్ని ప్రభువుకు అప్పగించాను. ఆత్మహత్యను విరమించుకున్నాను. నా జీవితకాలం అంతా యేసయ్య కోసం బ్రతుకుతాను. ఐ వుడ్ లైక్ టు లివ్ ఫర్ మై గాడ్ బికాస్ హీ ఈజ్ మై సస్టైనర్, హీ ఈజ్ మై ప్రొవైడర్, హీ ఈజ్ మై సేవియర్, హీ ఈజ్ మై పీస్, హీ ఈజ్ మై హోప్, హీ ఈజ్ మై ఎవర్ లాస్టింగ్ లైఫ్, హీ ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ. యేసు ప్రభు నాకు సమస్తం అయినాడని నమ్మాను. ఆ రోజు నుండి ఈ సాక్ష్యం పంచుకుందామని చెప్పి ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఆ రోజు ఆ చిన్న బిడ్డ కనుక నా దగ్గర రాకపోయినుంటే, ఆ చిన్న పిల్లవాడు నా తలుపు తట్టకపోయినుంటే, నా కాలింగ్ బెల్ ప్రెస్ చేయకపోయినుంటే నేను ఆ రోజే చచ్చిపోయేదాన్ని. కానీ నేను ఈరోజు బ్రతికానంటే ఆ చిన్న పిల్లవాడే. ఐ హ్యావ్ టు థ్యాంక్ హేమ్ అని ఆమె సాక్ష్యం చెప్తుంటే మనోడు అక్కడే ఉన్నాడు. ఎవరో ఈ చిన్న పిల్లవాడు అదే మందిరంలో ఉన్నాడు. వాడు ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాడు. డాడీ నువ్వు వచ్చేమన్నా రాకుండా 3 సార్లు కాలింగ్ బెల్ కొట్టి ట్రాక్ట్ ఇచ్చాను కదా, ఇదిగో ఈవికే ఇచ్చాను. ఐ హ్యావ్ సేవ్డ్ సమ్వన్, ఒక వ్యక్తిని కాపాడగలిగాను, రక్షించగలిగానని ఆ చిన్న పిల్లవాడు ఎగ్జైట్ అవుతుంటే తండ్రి కళ్ళం నీళ్ళు తెచ్చుకున్నాడు. నా యేసయ్య ఎంత గొప్పవాడంటే ఒక చిన్న పిల్లవాడు ఇచ్చిన సందేశం ద్వారా కూడా ఒక పూర్తి వ్యక్తిని దేవుడు రక్షించగలిగాడు. దేవుడు నా మన స్తోత్రం. ద గాస్పెల్ మెసేజ్, the message of Jesus has a power to change somebody. దేవుని సువార్తలో శక్తి ఉంది. ఆయన సువార్తలో అపరిమితమైన శక్తి ఉంది. Keep sharing the gospel, even it is a single word or a single post or a single message or a single word that you talk to somebody. Share the message of Jesus that will sustain their life. వారి జీవితం నిలబెట్టే మాటలు యేసయ్య మాటలు. Preach the gospel of Jesus. కష్టాల్లో, ఇబ్బందుల్లో, ప్రతికూలతలో, నిందల్లో, అవమానాలు నలిగిపోతున్నారని కనబడితే share the message of Christ and tell them that Jesus loves them so much. ప్రభు వారిని ప్రేమిస్తారని చెప్పండి. ప్రభు కార్యాలు వారి జీవితంలో జరుగుతాయి. నేను విచారాన్ని కొట్టివేసి ఆనందాన్ని వారికి ఇస్తాను. వారి యాజకులను కొవ్వుతో నేను పోషిస్తాను. నా జనులు నా ఉపకారాలను తెలుసుకుని వారు నన్ను స్తుతిస్తారు, నన్ను గణపరుస్తారు. దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ సేస్. ఇదే యెహోవా వాక్. దైవజనుడు ప్రార్థించాడు, ప్రభువా అవమానాన్ని కొట్టేనాయన.
ఏం కొట్టేశాడు ప్రభు దగ్గరికి వస్తే? మన మీద శిక్షను కొట్టేశాడు. రెండవది కఠిన దాస్యాన్ని కొట్టేశాడు. మూడవది విచారాన్ని కొట్టేశాడు. గొప్ప ఆనందాన్ని మనకిచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.